మొదటి గురువులైనటువంటి బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి గారికి మరియు స్వర్ణమాల మేడం గారికి మన హృదయపూర్వక ప్రణామాలు. అలాగే ఇంత మంచి వేదికని మనకి ఏర్పాటు చేసినటువంటి మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్ గారికి మరియు యాంకర్ గారికి, శివ గారికి మరియు దీన్ని అటెండ్ అవుతున్న అందరు గ్రూప్ మెంబర్స్ మన గ్రూప్ అటెండ్ కారా? ఓకే, అటెండ్ అయినా కాకపోయినా ఒక కొన్ని నిమిషాలు మనము ఈ ధ్యానం గురించి చెప్పుకుందాం. ధ్యానము ధ్యానము అని అంటున్నాము. ఏమొస్తుంది మనకు? ఓకే, ఇది జూమ్ సెషన్ కాబట్టి నేనే చెప్తాను. ధ్యానం వల్ల ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి ఒత్తిడి, టెన్షన్ వెళ్ళిపోతుంది. ఈ రెండు వెళ్ళిపోతే ఇంకేం మిగులుతుంది? ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్. అది ఉంటే ఇంకేముంది? ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంది, ఇంకేముంది? ఆనందమే ఆనందం. సో అల్టిమేట్ ఆనందం మనకు దొరకాలంటే ఈ ధ్యానం చేసుకోవాలి. ఈ ధ్యానము మనం చేసుకోవాలన్నమాట. సరే, ఎంతసేపు చేయాలి? మన వయసు ఎంత? అంటే 50 సంవత్సరాలు అంటే 50 నిమిషాలు, 20 సంవత్సరాలు అంటే 20 నిమిషాలు, అంతే, సింపుల్. అది మినిమం. అంతకంటే ఎక్కువ మీకు సమయం ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు గులాబ్ జామున్ తింటాము, ఇంకా అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి, మనకి ఇష్టమైతే తినొచ్చు కదా, నో అబ్జెక్షన్. అట్లాగే మనకు సమయం ఉంటే హ్యాపీగా ఎక్కువ కాలం కూడా చేసుకోవచ్చు. కానీ మినిమం వన్ సిట్టింగ్ తప్పనిసరిగా మన వయసు అంతా చేసుకోవాలి. ఆ వయసు అంతా మనం చేసుకున్న తర్వాత మనకు సమయం చిక్కిందనుకోండి, 5 నిమిషాలు 10 నిమిషాలు మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. ఇంకా ఏ సమయంలో చేయాలి? ఇమ్మీడియట్ చెప్తాము. మార్నింగ్ సార్, చాలా బాగుంటుంది బ్రహ్మముహూర్తం. ఇప్పటి కాలంలో బ్రహ్మముహూర్తం అవుతుందా? మొబైల్స్, టీవీస్ ఇవన్నీ చూసుకుంటూ రాత్రి 12 గంటల వరకు మేల్కొని ఉంటామే. మార్నింగ్ ఎలా వీలవుతుంది? ఇవన్నీ గమనంలో ఉంచుకునే మన గురువు గారు 24 గంటల్లో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి అని చెప్పారు. ఎంత సులువు చూడండి. మరి ఎక్కడ చేసుకోవాలి? పిరమిడ్కి వచ్చి చేసుకోవాలా? మహావతార్ ఫౌండేషన్లోకి వచ్చి చేసుకోవాలా? లేదు, ఎక్కడైనా చేసుకోవచ్చు. మన ఇంట్లో, పీజీలో, స్కూల్లో, కాలేజ్లో, దేవస్థానంలో, ఓపెన్ ఏరియాలో, ఎక్కడ మనకు వీలుంటే అక్కడ. సో నో రిస్ట్రిక్షన్ ఫర్ ఎనీ ప్లేస్ ఆర్ ఎనీ టైం. ఇక కూర్చునేది వజ్రాసనాలు, పద్మాసనాలు ఏమక్కర్లేదు. సుఖమైన ఆసనంలో గోడకు ఆనుకొని కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు. అయితే వీలైనంత వరకు మీ వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి. స్టార్టింగ్లో కాకపోవచ్చు, కానీ ప్రాక్టీస్ అయిన తర్వాత అవుతుంది. కానీ ప్రాక్టీస్ అయ్యేంత వరకు మీ మైండ్ షిప్ యాక్సెప్ట్ చేసేంత వరకు కంఫర్టబుల్గా కూర్చోండి హ్యాపీగా. సో అలా కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఎలా కూర్చున్న తర్వాత ఏం చేయాలి? కాళ్ళు చేతులు రెండు క్లాస్ చేసుకోవాలి. రెండు కింద కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, చేతులు క్రాస్ చేసుకోవాలి, కళ్ళు మూసుకొని మనం నడిచే ఊపిరిని గమనించాలి. అంటే లోపలికి ఊపిరి వస్తుందా, బయటికి వెళ్తుందా, ఇంట్లో మాత్రం మనం గమనిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి అమోఘమైన అనంతమైన విశ్వశక్తి, విశ్వమయ ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ అంటారు, మన శరీరంలోకి ఈ బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వస్తుంది. బ్రహ్మరంధ్రం అని అంటే ఇక్కడ ఏదైనా రంధ్రం ఉందని చూసుకోదండి. అది కనిపించని ఒక రంధ్రం అనమాట అది. సో అది ప్రవేశించి ఏం చేస్తుంది? మొదటగా మన నాడీ మండలం అంతా శుద్ధి చేసేస్తుంది. సెకండ్, మన ఇమ్యూనిటీ లెవెల్, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా థర్డ్, మన మెదడులో సంవత్సరాల కొద్దీ కొన్ని అన్ని మలినాలు చేరుకుని ఉన్నాయి. ఏమిటివి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు. ఇవే కదండి మనల్ని చెడిపోయింది. మరి ఈ గుణాలన్నీ క్లీన్ చేసేస్తే మీరంతా ఏమవుతారు? ఋషులు మునులుగా మారిపోతారు. అంటే ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఓకే కానివ్వండి, ఏమైతుందిలేండి అనేటువంటి తేలికగా తీసుకుంటాం అనమాట సిచ్యువేషన్. ఇంకోటి, ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఛాలెంజ్ తీసుకుంటాం. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి జనరల్గా ఎప్పుడు ఉంటుంది? ఏప్రిల్ మేలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఏదో ఎలక్షన్స్ అవి వచ్చి మార్చిలో పెట్టినారనుకోండి,
చాలా మంది ఏం ఫీల్ అవుతారు, అయ్యో మనం చదువుకోగలమో లేదో, ఏమవుతుందో ఏమో. అదే ధ్యానం చేసేటువంటి స్టూడెంట్స్ ఎప్పుడైనా రానిలే, నేను రెడీగా ఉన్నాను అని అంటారు. అమ్మగారి ఇంట్లో వంట చేస్తున్నారు, గ్యాస్ అయిపోయింది, గాబరా పడిపోతాం. కానీలే, వేరే ఇంకేదో కిరోసిన్ స్టవ్ పెట్టుకొని ఈరోజు కానిద్దాం. సో, లేదంటే ఏదైనా లైట్‌గా ఉండేటువంటి వితౌట్ స్టవ్ చేసుకునేటువంటి పదార్థాలు చేసేసుకుందాం ఈ రోజుకి. అట్లా సర్దుకొని పోయేటువంటి మనస్తత్వము, ఛాలెంజ్ తీసుకునేటువంటి మనస్తత్వాలు మనకొస్తాయి. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? ఆ! సో, ఇంత సింపుల్‌గా ఉన్నటువంటి ఈ ధ్యానాన్ని మనం అలవరుచుకుంటే ఆరోగ్యము, ఆనందము, ఆత్మజ్ఞానం అన్నీ మనకు దొరికిపోతాయండి. ఈజీగా ఉంది గదా! ఇప్పుడు మనకు ఒక బెంగుళూరుకో, ఎక్కడికో వెళ్ళాలంటే రూట్స్ ఎన్నో ఉంటాయి. అట్లాగే ఈ ధ్యానాలు కూడా ఎన్నో ఉన్నాయి. చాలా ఉన్నాయి. మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు చూపిచ్చేది గానీ, మన ఆనాపానసతి గానీ, మన గురుగారు పత్రిజీ నేర్పించినటువంటి ఆనాపానసతి గానీ, ఇవన్నీ ఒకటే. అయితే మళ్ళీ వేరే సద్గురువు అని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని, సిద్ధ సమాధి యోగా అని, రామకృష్ణ మిషన్ అని, బ్రహ్మకుమారి అని ఎన్నో ధ్యానాలున్నాయి. కానీ మనం ఏది ఎంచుకుంటాము? ఈజీ అయినటువంటి రూటు, త్వరగా చేరేటువంటిది, సులువుగా పోయేటువంటిది మనం రూట్ సెలెక్ట్ చేసుకుంటాం గదా! అందుకనే మనం ఈ ఆనాపానసతిని సెలెక్ట్ చేసుకుంటే నో టైమ్ రిస్ట్రిక్షన్, నో ప్లేస్ రిస్ట్రిక్షన్, నో సిట్టింగ్ పోజ్ రిస్ట్రిక్షన్. ఎంత ఈజీగుంటుంది. సో, ఇది మనం కావాలంటే దీని నుంచి ఏం పడొచ్చు? 100% కాస్మిక్ ఎనర్జీ తోటి మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోయి, డిసీజెస్, పెయిన్స్ అన్నీ పోయి ఆత్మ జ్ఞానం కలుగుతుంది. దానికోసం మనము ప్రయత్నించవచ్చు. ఓకే. ఇక ఈ మన స్టూడెంట్స్‌కి ముఖ్యంగా ఈరోజు ఒక స్టూడెంట్స్ ప్యాకేజ్ తీసుకుందాం. ఆ! ఏంటి? ఇప్పుడు స్టూడెంట్సు యంగ్ ఏజ్, మీరంతా ఇలా కూర్చోవాలి, ఇలా అబ్జర్వ్ చేయాలి, ఇట్లా చేయాలి అనంటే హ్యాపీగా కూర్చుంటాం. అయితే స్టూడెంట్స్‌లో ఒక తర్కం ఉంటుంది. ఎందుకు కూర్చోవాలి? కళ్ళు మూసుకుంటే ఎనర్జీ ఎలా వస్తుంది? ఇవన్నీ మనసులో ఉంటాయి. అయితే అమ్మా, నాన్న చెప్పినారు, గురువుగారు చెప్పినారనే ఉద్దేశంతో నాటకం అనమాట. కళ్ళు మూసుకొని కూర్చున్నాం. అమ్మ చెప్పింది, నాన్న చెప్పినాడనేసి కూర్చుంటాం. కానీ వాళ్ళలకు మనసులో భావన ఏముంటుంది? ఏదో చెప్పినారులే, కూర్చుందాం, ఏమవుతుందిలే అనేసి కూర్చుంటారు, కానీ ఇష్టంగా కూర్చోలేరు. కానీ వాళ్ళని ఇష్టంగా కూర్చోబెట్టాలంటే వైజ్ఞానపు రీతిలో వాళ్ళకి చెప్పాలనమాట. వైజ్ఞానపు రీతిలో వాళ్ళకి చెప్పగలిగితే హ్యాపీగా కూర్చుంటారు. అదే కావాలి మనకు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూడండి. వాళ్ళకి చెప్పాలనంటే మనం ఏ విధంగా ఉండాలి? నాన్న ఇలా కూర్చుంటే, అయితే ఇంకొక్కటి ఇక్కడ గమనించుకోవాలి. వాళ్ళకి చెప్పేసి మనం టీవీ చూసుకుంటుంటే కుదరదు. మనం చేస్తూ వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవాలి. అది అభ్యాసం చేస్తే ఖచ్చితంగా కూర్చుంటారు. మనం వేరే పక్కన వేరే ఎంగేజ్ అయిపోతే, వాళ్ళు మనం ఏం చేస్తున్నారనేసి ఇమ్మీడియేట్‌గా తెరిచి చూస్తా ఉంటారు కళ్ళు. సో, అక్కడ ధ్యానం జరగదు. ఆ! సో, మనం ధ్యానం చేస్తూ వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని చేయించాలి. ఓకే. ఇంకా అక్కడ సైన్స్ ఏం జరుగుతా ఉంది అనేటువంటిది వాళ్ళకు ముందుగానే చెప్పేస్తే హ్యాపీగా ఉంటుంది. ఓకే. అవి 2 మాటలు చెప్తాను నేను. తర్వాత సమగ్ర జీవన శైలికి వెళ్దాం. ఇప్పుడు మనకు శక్తి కావాలి అనంటే ప్రతిరోజు ఏం చేస్తున్నాము? ఒక 2 పూటలో, 3 పూటలో మంచి ఆహారం తీసుకుంటాం. ప్రోటీన్ ఫుడ్డు, మంచి ఫుడ్డు అన్నీ తీసుకుంటున్నాం. అయితే ఒకరోజు 3 పూట్ల బాగా తిన్నాం కానీ నిద్రపోలేదు. ఎలా ఉంటుంది మరుసటి రోజు? బడలికగా ఉంటుంది. మత్తు మత్తుగా ఉంటుంది. ఏ పని చేయటానికి ఇష్టపడము. సో, ఇటువంటి స్థితి మనకు నిద్ర లేకుంటే జరుగుతుంది. నిద్ర మనం చేస్తూ ఉన్నప్పుడు ఒక పూట ఆహారం లేకపోయినా గూడా హ్యాపీగా ఉంటాం. ఓకే. అంటే నిద్రలో ఏదో జరుగుతా ఉంది. విస్మయంగా. ఏం జరుగుతా ఉంది? విశ్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తి మన శరీరంలోకొచ్చి, మన నాడీ మండలాన్నంతా గూడా బాగా రెస్ట్ చూపించేసి, దానిలో ఉన్నటువంటి నొప్పులు, బాధలు అన్నీ తీసేస్తా ఉంది. అయితే ఆ శక్తి ఎంతొస్తా ఉంది? ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇది ఒక జగ్గండి. దీనిలో ఏముందో నాకు తెలీదు. నీళ్లుండొచ్చు, జ్యూస్ ఉండొచ్చు, కాఫీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నేను ఇంకో పదార్థము తెలియకుండా ఈ మూత తెరిసి వేస్తున్నాను. మరి ఇదంతా నిండుగా ఉన్నప్పుడు మనం వేసేటువంటి పదార్థం ఏమవుతుంది? బయటికొచ్చేస్తుంది. అవునా? మరి
ఈ ఈ యొక్క ఈ జగ్గును ఇలా అడ్డంగా పెడితే ఎంత నీళ్ళు పడుతుంది? 50%, కదా. నాట్ ఓవన్ 50%, 51%. అవునా? సో 51% దాంట్లో వాటర్ ఉండగలిగేది. అట్లాగే విశ్వంలో అపారమైనటువంటి శక్తి ఉంది. ఆ? అపారమైనటువంటి శక్తి ఉంది. మనము పడుకునేది ఎలా పడుకుంటున్నాము? రెస్ట్‌లో ఇలా పడుకుంటున్నాం ఫ్లాట్‌గా. అవునా? మరి ఆ ఫ్లాట్‌గా పడుకున్నప్పుడు మనకొచ్చేటువంటి శక్తి ఎంతొస్తుంది? 50%. అంతకు మించి రాలేదు. సో, ఆ 50% శక్తి మనం మరుసటి రోజు ఖర్చు పెట్టుకుంటాం. ఏ విధంగా? నడిచేదానికి కొంత, భోంచేసేదానికి కొంత, పని చేసేదానికి కొంత. సో, ఈ విధంగా మనం అంతా ఖర్చు పెట్టుకున్న తర్వాత 50% అయిపోయిందే మనకు బడలిగ్గా ఉంటుంది. ఏ పని చేయటానికి ఇష్టపడము. ఇవన్నీ జరుగుతున్నాయి గదా! అందువల్ల ఫుల్ ఎనర్జీ మనకు కావాలి. ఆ! కానీ అక్కడ వస్తున్నది 50% ఎనర్జీనే. ఆ 50% ఎనర్జీ మనం మరుసటి రోజు ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటున్నాము? వివిధ పనులకు ఖర్చు పెట్టుకుంటున్నాము. కానీ ఆ పనులన్నీ కూడా మనం కళ్ళు తెరిచి చేస్తున్నామా? కళ్ళు మూసుకొని చేస్తున్నామా? కళ్ళు తెరిచే గదా! మరి ఎక్కువ శక్తి ఎక్కడి నుంచి వెళ్తా ఉంది? మన కళ్ళ ద్వారా వెళ్తుంది. 80% ఎనర్జీ మన కళ్ళ ద్వారా వెళ్తుంది. ఓకే. ఇప్పుడు ఒక బ్లైండ్ పర్సన్ గుడ్డివాడిని ఉదాహరణగా తీసుకోండి. ఆ గుడ్డివాడు మన మాదిరిగానే అన్ని పనులు చేస్తాడు గదా! అయితే వాడికి శక్తి ఎక్కువుంటుంది. ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఉంది. ఏంటి ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్? ఇప్పుడు ఇంట్లోకి రూమ్‌లోకి ఎవరైనా వచ్చారనుకోండి. వాడి కళ్ళు లేవు చూడలేడు. కానీ ఆ! అమ్మ లక్ష్మీ ప్రసన్నమ్మ వచ్చింది అనేసి చెప్తాడు. ఎట్లా? కాళ్ళ శబ్దం చూసి విని చెప్పేస్తున్నాడు. ఎవరినైనా ఇలా ముట్టుకున్నాడనుకోండి, వాడిని చూడకపోయినా గూడా వాళ్ళు ఎవరో చెప్పేస్తున్నాడు. ఒక సూది కింద పడింది. వాడికి వినిపిస్తుంది. మనకు వినిపించదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆ 80% ఎనర్జీ సేవింగ్స్‌లో ఏదైతే ఉందో వాడికి, అది అక్కడ పనిచేస్తా ఉంది. అంటే మెయిన్ రీజన్ ఏంటది? వాడికి ఆ విధంగా ఆ నాలెడ్జ్ ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్ రావడానికి ఎక్కువ శక్తి ఉన్నందువల్ల. ఆ ఎక్కువ శక్తి మీకొస్తే మీరు కూడా ఆ విధంగా చేయొచ్చు కదా! ఓకే. ఆ శక్తి ఎక్కువ పొందేదానికి మనం ఫ్లాట్‌గా ఇలా పడుకుంటున్నాం గదా! జనరల్‌గా ఎంతసేపు పడుకుంటామండి? 6-8 గంటలు. ఒకవేళ మనం 15 గంటలు పడుకున్నామనుకోండి, ఎక్కువ ఎనర్జీ పొందేదానికి అవకాశం ఉందా? ఆలోచించండి. అవుతుందా? కాదు కదా! ఎందువల్ల? మన యొక్క బాడీ పడుకున్నప్పుడు ఈ విధంగా ఫ్లాట్‌గా ఉంది కాబట్టి, మన యొక్క శరీరము 50% ఎనర్జీని మాత్రమే తీసుకోగలదు. అంతకు మించి తీసుకోలేదు. మరి వేర్ ఈస్ ది ఆల్టర్‌నేట్? వేరే ఇంకేది దానికి దారి? కూర్చొని మీరెప్పుడైతే ధ్యానం చేస్తారో, అప్పుడు 100% ఎనర్జీ మీరు తీసుకోవచ్చు. సో, మనం కూర్చొని ధ్యానం చేస్తే 100% ఎనర్జీ మనం తీసుకోవచ్చు. సో, మనకు గురువుగారు చెప్పినట్టుగా ఆ ధ్యానం మనం ఎప్పుడైతే చేస్తామో 100% ఎనర్జీ మనం పొందవచ్చు. హ్మ్. ఇది కొంచెం వాడికి ఆలోచనిస్తుంది. అవును వీళ్ళు చెప్పే దానిలో రీజనింగ్ ఉంది కదా! అనేసి. అయితే ఇక్కడ ఇంకొకటుంది. మనం ఎక్కడ కూర్చున్నా, ఎప్పుడు కూర్చున్నా మనకు 100% ఎనర్జీ గ్యారంటీ. అయితే ఒక పిరమిడ్‌లో కూర్చుంటే, లేకుంటే పిరమిడ్ క్యాప్ పెట్టుకొని కూర్చుంటే, లేకుంటే పిరమిడ్ కింద కూర్చొని చేస్తే ధ్యానము మూడింతలు ఎక్కువ పొందవచ్చు. కొత్త వాళ్ళకు అదెట్లా పాసిబిలిటీ అనంటారు. యెస్. ఇప్పుడు సూర్యుడి ముందర ఒక పేపర్ పెట్టాం. ఏమి ప్రభావం చూపియలే. ఆ మధ్యలో ఒక్క భూతద్దం పెట్టామనుకోండి మాగ్నిఫైయింగ్ గ్లాస్ ఏమవుతుంది? ఈ పేపర్ మండిపోతుంది. ఎందువల్ల? ఆ సూర్యుని యొక్క కిరణాలంతా కూడా ఒకటి చేసుకొని ఈ పేపర్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. అవునా? అందువల్ల ఈ పేపర్ మండుతుంది. అట్లాగే ఈ పర్టిక్యులర్ పిరమిడ్ యాంగిల్, గోల్డెన్ యాంగిల్‌లో నిర్మితమవుతుంది కాబట్టి, అది ఎక్కువ శక్తిని విశ్వం నుంచి తీసుకొని కింద ఉన్న వాళ్ళకిస్తుంది. అది పదార్థం గానీ, జంతువు కానీ, ఒక మనిషి కానీ, ఎవరైనా కానీ అది మూడింతలు ఎక్కువ ప్రభావం పొందేటువంటి శక్తిని అది ఇస్తుందనమాట. అందువల్ల పిరమిడ్ అనేది మనం ఉపయోగించుకుంటే ఎక్కువ శక్తిని మనం పొందవచ్చు. మరి ఏ సైజ్ ఉండాలి? ఎనీ సైజ్. క్యాప్ సైజ్, హ్యాంగింగ్ సైజ్, ఇంటి పైన పిరమిడ్ ఏదైనా పర్వాలే. పదార్థము ఎనీ మెటీరియల్ పేపర్, కార్డ్‌బోర్డ్, ప్లాస్టిక్, కాపర్, కాంక్రీట్ ఎనీ మెటీరియల్.
ఇట్ గివ్స్ ద సేమ్ ఎనర్జీ. ఓకే. సో మనకు అవకాశం ఉంటే పిరమిడ్‌ని యూజ్ చేసుకుంటే మూడింతల ఎనర్జీ మనం ఎక్కువ తీసుకోవచ్చు. అంటే బయట మనము 3 గంటలు చేసే ధ్యానము, ఒక్క గంట చేసినా కూడా మనకు ఆ మూడింతల శక్తి మనం పొందవచ్చు. ఓకే. అందువల్ల పిరమిడ్స్‌ని నిర్మించండి, పిరమిడ్స్ క్యాప్స్ వాడండి అని గురువుగారు ఎన్నో సార్లు చెప్పారు. అదే రీజన్‌గా థౌసండ్స్ ఆఫ్ పిరమిడ్స్, లాక్స్ ఆఫ్ పిరమిడ్స్ ఇప్పుడు నిర్మితమవుతున్నాయి. ఎవరో చెప్తారు కాన్సెప్ట్. అయ్యో! పిరమిడ్స్ అంటే డెడ్ బాడీస్‌ని పెట్టేటివండి అనేసి. కాదు. ఎందుకంటే అతి పెద్ద పిరమిడ్ అయినటువంటి గిజా పిరమిడ్ ఈజిప్ట్‌లో ఉన్నదానికి మేము, మన గురువుగారు అందరం వెళ్లి అక్కడ ధ్యానం చేసుకొనొచ్చాం. లోకల్ వాళ్ళు ఎందుకండి మరి ఇది మమ్మీస్ పెట్టేటివి లేదండి. మమ్మీస్ పెట్టం మేము దానిలోన. దాన్ని ధ్యానానికి ఉపయోగించేది. మమ్మీస్‌ని పెట్టేది పెద్ద పెద్ద కొండల్లోన టనెల్స్ చేసి, అక్కడ కెమికల్స్‌తో చుట్టి ఆ శవాన్ని అక్కడ పెడతాము. మా యొక్క అంటే పూర్వీకులు ఏం చెప్తున్నారనంటే, మనం ఆ విధంగా ఆ శవాన్ని అలాగే ఉంచితే కొన్ని సంవత్సరాలు, మళ్ళీ వాడు జన్మ తీసుకుంటే ఇదే బాడీలోకొస్తాడనే ఉద్దేశంతో అవి చేస్తున్నారు. అంతేకానీ పిరమిడ్స్ అనేటువంటివి మమ్మీస్‌ని పెట్టేయడానికి కాదు అని చెప్పినారు. మేము కింగ్ చాంబరు, క్వీన్ చాంబరు అటువంటి వాటిలోన అక్కడ పిరమిడ్ లోపల పోయి ఎర్లీ మార్నింగ్ 4:30కు ధ్యానం చేసుకొని, అద్భుతమైన పిరమిడ్ యొక్క అనుభూతిని పొంది వచ్చేసాం. కాబట్టి పిరమిడ్‌లో నిరభ్యంతరంగా, హ్యాపీగా మనం మెడిటేషన్‌కి ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఒక చిన్న పిరమిడ్స్ ఏదైనా వాటర్ ట్యాంక్ బయట పెడితే వాటర్ అంతా ఎనర్జిటిక్ అవుతుంది. మనం వెజిటబుల్స్ పెడితే, ఫ్రూట్స్ పెడితే 3 రోజులు ఉండాల్సినటువంటి ఆ పదార్థాలు 30 రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి. గురువుగారు ఇదంతా ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ పొందిన తర్వాత రికమెండ్ చేశారు. హ్మ్. సో, ఇదనమాట. సో, ఆ గురువుగారు చెప్పిన స్టెప్స్ మాత్రం మానొద్దండి మాస్టర్స్. ఎందుకంటే కాళ్ళు ఆహ్, చేతులు క్రాస్ చేసుకోవడం తప్పనిసరిగా ఉండాలి. మన శ్వాసను గమనిస్తూ ఉండాలి. దీనికంతా ఇంకా వివరణ కావాలంటే నెక్స్ట్ టైమ్ చెప్పుకుందాం. ఇంకా సైన్స్ పూర్వకంగా బాడీలో ఏ విధంగా సైన్స్ ప్రక్రియ జరుగుతుంది అని ఇంకోసారి చూస్తాం. హ్మ్. ఈరోజు ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్‌కు? ఇది చాలా ఇంపార్టెంట్ కదా! మన పిల్లలకంతా చెప్దాం. ఏంటి ఇప్పుడు మనకు పూర్వకాలంలో అంటే సుమారు ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాల కింద తీసుకోండి. మనకు స్కూల్స్, కాలేజెస్ ఉండేవా? లేదు. ఏముండేవి? గురుకులాలుండేవి. గురుకులాలు మరి ఫీజు? ఫీజు మనం ఇచ్చేవాళ్ళు కాదు. ఎవరిచ్చేవాళ్ళు మళ్ళా వాళ్ళకి? వాళ్ళ పోషణార్థమై జాగీర్దారులు, జమీందారులు, రాజులు వాళ్ళకు కావాల్సినటువంటి బత్తము అన్నీ పంపించేవాళ్ళనమాట. సో, మన దగ్గర ఫీజు అడిగేవాళ్ళు కాదు. అందరికీ ఉచిత విద్యనే. మరి ఎవరెవరు వెళ్ళాలి అక్కడికి? రాజులు, జాగీర్దారులేనా? కాదు. ఎటువంటి క్యాస్ట్ అయినా, ఎటువంటి మధ్యమ తరగతి, లో తరగతి, హయ్యర్ తరగతి ఎటువంటి వాళ్ళున్నా కూడా అక్కడికి వెళ్ళొచ్చునమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ గ్రీడ్. రిలిజియన్. ఎనీబడీ కెన్ గో దేర్. ఒకవేళ మీరు ఉదాహరణకు తీసుకోండి. శ్రీరాముడు ఎక్కడికెళ్ళినాడు విద్య నేర్చుకునేదానికి? వశిష్ఠాశ్రమం. శ్రీకృష్ణుడు సాందీపని ఆశ్రమానికి. సో, ఈ విధంగా పాతకాలం నుంచి కూడా గురుకులాలకు ప్రతి ఒక్కరు వెళ్ళేవారు. ఒకవేళ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా చదువు నేర్పించేవాళ్ళా? కాదు. ఏం నేర్పించేవాళ్ళు? అక్కడ వెళ్ళిన వెంటనే అందరూ ఆ ఆశ్రమం పరిసరాలంతా కూడా కసువూడ్చాలి. మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకెళ్ళి కట్టె పుల్లలు తీసుకొనొచ్చి వంట చేయాలి వాళ్ళే. మరి తోటి స్టూడెంట్స్‌కు, గురువులకు అందరికీ వాళ్ళే వడ్డించాలి అన్నం. సో, ఈ పనులన్నీ చేయించేవాళ్ళు. ఎవరితో? అందరూ కూడా. ఒక రాజు కావచ్చు, జాగీర్దార్ కావచ్చు, జమీందార్ కావచ్చు, చిన్న చెప్పులు కుట్టేవాడు కావచ్చు, ఎవరైనా కానీ అక్కడ ఈ పనులన్నీ చేసుకోవాల్సిందే. ఎందువల్ల ఈ విధంగా చేయించేవాళ్ళు? వాళ్ళలో భేదభావం లేకుండా ఉండేదానికి. అందరం మనమంతా ఒక్కటే అనేటువంటి భావనతో ఉదాహరణకు చూడండి. శ్రీకృష్ణ భగవానుడు ఎంత శ్రీమంతుడు. మరి అక్కడికొచ్చినటువంటి కుచేలుడు బీద బ్రాహ్మణుడు. ఇద్దరు కలిసి అన్ని పనులు చేసుకున్నారు. అంతా సౌఖ్యతతో ఉన్నారు. మరి ఇవన్నీ వాళ్ళకు భావనలు స్టార్టింగ్‌లోనే వచ్చేదానికి ఆ విధంగా చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏం చెప్పేవాళ్ళు? వాళ్ళకు జీవితపు విలువలు అంటే అమ్మ అంటే ఎవరు? ఎలా చూసుకోవాలి? నాన్న అంటే ఎలా చూసుకోవాలి? గురువుగారికి ఎలా వందనం చెప్పాలి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సార్ నమస్తే సార్. అది కాదండి. మన సాంప్రదాయం, సంస్కారం ఏంటి?
ప్రణామాలు గురుదేవా అనేసి ఇంకా వీలైతే సాష్టాంగ ప్రణామాలు గురువు గారికి చేయాలి. ఎందుకు? వాళ్ళు లేకుండా మనం ఏ విద్య నేర్చుకోలేము. కాబట్టి మనకు కనిపించినటువంటి పెద్దవాళ్లకు 2 చేతులు జోడించి నమస్కారం చెప్పేదే మన యొక్క సాంప్రదాయము. అది వినయం అనమాట. ఆ! అది. ఈ విధంగా వాళ్ళకు విలువలు నేర్పించేవాడు. ఇంకా నెక్స్ట్ ఏంటి? సమాజం అంటే ఏమిటి? సమాజానికి ఏమివ్వాలి? ఏమి తీసుకోవాలి? ఈరోజు మనం ఏం నేర్పిస్తున్నాము? డాక్టర్ అయితే నీకు రూ. 1,00,000 వస్తుందిరా డాక్టర్ చదువు. ఇంజినీర్ అయితే 2,00,000 సంపాదించొచ్చు. సీఏ అయితే బాగుంటుంది. మనం కూర్చున్న దగ్గరనే సంపాదించొచ్చు. సో, ఈ విధంగా ఇవన్నీ నేర్పిస్తున్నాము. ఆ రోజు సమాజానికి నీవు ఏ విధంగా ఉపయోగపడాలి? సమాజం నుంచి ఎంత నీ జీవిత అవసరాలకు తీసుకోవాలి? అది నేర్పించేవాళ్ళు. ఇంట్లో తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ. సో, ఆ విధంగా విధానమే మారిపోయింది. సో, ఆ విధంగా నేర్పించిన తర్వాత ధ్యానానికి కూర్చోబెట్టేవాళ్ళు. 1 అవరు, 2 అవర్సు, 3 అవర్సు ఈ విధంగా వాళ్ళకి ధ్యానానికి కూర్చోబెట్టినప్పుడు వాళ్ళకి ఏకాగ్రత కుదిరిపోయేది. ఈరోజు పిల్లలకి ఏకాగ్రత ఉందా? లేదు. ఎందువల్ల? అది ఉదాహరణ చెప్తాను. హ్మ్. సో, ఈ విధంగా వాళ్ళకు ధ్యానంలోనే ఏకాగ్రత బాగా వచ్చేటట్టుగా చేసి, అప్పుడు ఎదురు కూర్చోబెట్టుకొని ఒక శ్లోకము దాని అర్థం చెప్పేవాళ్ళు. వాళ్ళు రాసుకునేవాళ్ళా? నో పెన్, నో పెన్సిల్, నో పేపర్, నో స్లేట్, నథింగ్, నో బుక్స్ ఏముండవు. ఊరికే కూర్చోవాలి హ్యాపీగా. కూర్చొని గురువుగారినే చూస్తూ వారు చెప్పేటువంటివి గమనించాలి. వెంటనే ఇంగ అయిపోయిన తర్వాత, గోపాల్ చెప్పు నాన్న నేను చెప్పిన శ్లోకం చెప్పు" అనేసంటే వాడు శ్లోకము, అర్థం అన్నీ చెప్పేసేయాలి. వాడేదైనా కొద్దిగా తడబడ్డాడు, తప్పు చెప్పాడనుకోండి పక్కన పెట్టేసి మళ్ళా వానికి ధ్యానం నేర్పించేవాళ్ళు. సో, ఈ విధంగా జరిగేటువంటి విద్యలో మనకు కాన్సంట్రేషన్ తోటి మెమరీ పవర్ పెరిగిపోయేదనమాట. ఈరోజు స్కూల్లోన ఏదో పాపము టీచరు లేకుంటే లెక్చరర్ ఏదో పాఠం చెప్తున్నాడు. ఆ పక్కన కిటికీలుంటాయి గదా! ఎవరో ఇట్లా పాస్ అయినారు. మన అబ్బాయిలేం జేస్తారు? ఇట్లా ఇమ్మీడియేట్‌గా చూసేది. ఆ! ఆ! ఎవడొచ్చాడు వీడు? ఎందుకొచ్చాడు? ఏ విషయంలో వచ్చాడు? మన మైండ్ అంతా గూడా అక్కడికెళ్ళిపోయింది. గురువుగారు చెప్పేటువంటి పాఠము, లెసన్ ఏమైంది? ఒక సెంటెన్సో, 2 సెంటెన్స్‌లో మిస్ అయిపోయినాయి. ఏమవుతుంది? మనకు అర్థం కాదు. మళ్ళీ ఇంటికెళ్ళి బై హార్ట్ చేయడం, గైడ్స్ కొనుక్కొనొచ్చుకోవడం, ఇవన్నీ జేస్తున్నాం. అదే కాన్సంట్రేషన్ అంటే ఏమి? అక్కడ ఎవరైనా రాని, పోని, ఏదైనా బెల్ కొట్టని, ఏదైనా ఉన్ని గురువుగారి మీదనే కాన్సంట్రేషన్ ఉంటే విద్య ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎవరైతే గురువుగారిని గమనించు పూర్తి ఏకాగ్రతతో వింటారో వాళ్ళు ఇంటికి పోయి బైహార్ట్ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళకి గైడ్స్ అవసరం లేదు. ట్యూషన్ అవసరం లేదు. కానీ అదే కొరవడుతుందిప్పుడు. అది ఎప్పుడైతే మనము ఈ పిల్లలకు నేర్పించగలుగుతామో ఏకాగ్రత అది మనకు ధ్యానం ద్వారా అబ్బుతుంది. ఓకే. సో, ఈ విధంగా మన చదువు అనేటువంటిది ఏ విధంగా ఉండాలనేటువంటిది అప్పుడు డిజైన్ చేసినట్టుగా ఇప్పుడు లేదు. ఇప్పుడు కాన్సంట్రేషన్ అంట ఏంటి టై యేసుకొనొచ్చాడా లేదా? డ్రెస్ కోడ్ ఏముంది? షూస్ యేసుకొనొచ్చాడా? సాక్స్ యేసుకున్నాడా లేదా? వీటిపైన గమనం ఎక్కువుంది. అమ్మా! ఒక్కసారి ఆలోచించేయండి. మనం ఇప్పుడు పంపించే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఆ! వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్‌లో షూస్ యేసుకుంటారు గదా! మనం షూస్ కానీ, చెప్పులు కానీ యేసుకొని ఒక 4 గంటలు ఎక్కడైనా ఉండగలమా? ఎక్కడ ఉండలేము. బయట వదిలేస్తాము. లేకుంటే కింద వదిలేసి హ్యాపీగా తిరుగుతాము. మరి వాళ్ళ చిన్న పిల్లలు 7 గంటలు, 8 గంటలు స్కూల్లోన ఆహ్, ఊపిరాడనటువంటి టై తోటి, టైట్ డ్రెస్ తోటి, షూస్ యేసుకొని ఎలా ఉంటారు? ఆ! ఇంకా వాళ్ళకు పొద్దున్నే మేము స్కూల్స్ చదివేటప్పుడు 10 గంటలకు ఒక స్కూలు, కాలేజ్ అంటే హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఓ 2 బుక్కులో, 3 బుక్కులో తీసుకొని వెళ్ళేవాళ్ళం. దానికి సంబంధించి. ఒక నోటు, ఒక టెక్స్టు అంతే. ఈరోజు ఆప్షన్‌లనని అవని, ఇవని ఎన్ని బుక్కులు పాపం. ఒక 50 కేజీలంత మోపు వాడికి. మళ్ళా దానికి సైకిలు, దానికి మళ్ళా లిఫ్టు. ఆ! మేము హ్యాపీగా 2 కిలోమీటర్లు నడిచిపోయేవాళ్ళం. మళ్ళీ భోజనానికొచ్చేవాళ్ళం. మళ్ళీ భోజనం చేసుకొని మళ్ళీ వెళ్ళేవాళ్ళం. మళ్ళీ సాయంకాలం వచ్చేవాళ్ళం. ఈరోజు మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ కారు, ఈవినింగు రిటర్న్ అయ్యేది. ఏది లిఫ్ట్ లేకుంటే జరగదు. ఆటోలన్నా ఉండాలి, స్కూల్ బస్సన్నా ఉండాలి. ఇదంతా ఎంతవుతోంది మనకు? సమయము వేస్టు, వాడికి శ్రమ, డబ్బు వేస్ట్.
ఈ విధమైనటువంటి విద్య ఈరోజు ఎంత చెడిపేస్తుందో మీరు ఆలోచన చేయండి. వాళ్ళకంత శ్రమ ఇస్తున్నాము పిల్లలకు. ఆ! ఎంత అలసిపోతారు. పోనీ ఆహారమా? మార్నింగ్ అమ్మ చేస్తుంది. కొంత ఏదో హడావిడిగా పొద్దున్నే లేస్తాడు గదా! తినేసి మళ్ళీ క్యారియర్ కట్టిస్తారు. ఆ వేడి వేడి పదార్థం ఆ క్యారియర్‌లో ప్లాస్టిక్‌వి అయితే ఇంకా ఇంత చెడిపోతాయి. 12 గంటలకు వాడు భోజనం చేయాలనంటే చల్లగా అయిపోయి ఉంటుంది. దానిలో విటమిన్స్ అంతా లాస్ అయిపోయి ఉంటుంది. ఆ! ఏదో అప్పటికి ఆకలి ఉంటుంది కాబట్టి తింటారు కానీ, దాంట్లో ప్రోటీన్స్, విటమిన్స్ ఏమైనా ఉన్నాయా? అన్నీ చచ్చిపోయినాయి గదా! మరి వాళ్ళకి శక్తి ఎలా ఉంటుంది? వాళ్ళ మెమరీ పవర్ ఎలా పెరుగుతుంది? ఆ! కాబట్టి మనకు సర్కారు స్కూల్స్‌లోనే బెటరు. పోనీ అక్కడేమి ఎవరు పాస్ కాలేదా? పెద్ద పెద్ద విద్యావంతులను చూడండి. పెద్ద పెద్ద మన మహానుభావులను చూడండి. వాళ్ళంతా సర్కారీ స్కూల్స్‌లో చదివినోళ్ళే గదా! ఆ! అప్పట్లో ఉండేటివి గాదు గదా! ఈ కాన్వెంట్స్ ఇవన్నీ ఇంత పెద్ద కాలేజెస్. ఏమండి లక్షలు లక్షలు పోసి మనల్ని పిల్లలను అక్కడ చదివిస్తున్నాము. ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళకి కామన్ సెన్స్ నేర్పిస్తున్నారా? ఇప్పుడు అడగండి. కాలేజ్ స్టూడెంట్‌ని అడగండి. పాలెక్కడి నుంచి వస్తున్నాయి నాన్న? మిల్క్ బూత్ నుంచి వస్తున్నాయి. మిల్క్ బూత్‌లో ఎట్లొస్తున్నాయి? తెలియదు. పంచపాండవులు ఎవరు? తెలియదు. ఎవరు వాళ్ళు? ఈ విధమైన క్వెషన్. కరోడ్‌పతి ప్రోగ్రామ్‌లో వెళ్తే కూడా ఎటువంటి క్వెషన్స్ మంగళ గ్రహం ఎక్కడ? ఎంత దూరం ఉంది? ఇవన్నీ చెప్పగలుగుతారు గానీ, పాలెక్కడి నుంచి వస్తున్నాయంటే తెలీదు. పంచపాండవులంటే తెలీదు. ఈ కామన్ సెన్సు పాత కాలంలోన అంటే ఏమి జస్ట్ మన ఒక్క ముందు జనరేషన్‌లోన అవ్వాతాతలు, జేజమ్మలు, జేజేలు వీళ్ళు నేర్పించేవాళ్ళు. ప్రతి ఒక్కటి మహాభారతం కానీ, వేదాలు కానీ ఇవన్నీ కూడా నేర్పించేవాళ్ళు. మనకి ఈరోజు అదే కొరవడింది. కామన్ సెన్స్ కొరవడింది. బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంగట్లో నుంచి వస్తున్నాయి. మాల్స్‌లో నుంచి వస్తున్నాయి. కానీ అది పంట పండిస్తున్నారు. ఒక రైతనేవాడున్నాడు. ఈ విధంగా పండుతాయి. ఇంత సమయం తీసుకుంటుంది మనకేమన్నా తెలుసా? తెలీదు. మరి ఇవన్నీ నేర్చుకోవాలి కదా! ఆ! ఇవన్నీ ఎవరు నేర్పించాలి? తల్లి నేర్పించాలి. అంటే 5 ఇయర్స్ వరకు పిల్లల్ని స్కూలుకి పంపించకూడదు. తల్లే మహా గురువుగా ఉండాలి. మరి ఈరోజు తల్లి జాబ్‌కెళ్తా ఉంది. మరి ఎవరు చూసుకోవాలి? పనోడు చూసుకోవాలి. లేదంటే డే కేర్ అనేటువంటి ఒక సంస్థలోనో, లేకుంటే స్కూల్లోనో అక్కడనే వదిలేస్తాం. వాళ్ళకి కామన్ సెన్స్ ఎక్కడొస్తుంది? రాదు. కామన్ సెన్స్ కానీ, మన పురాణాలు గాని, వేదాలు కానీ, మన సంస్కారాలు గాని ఇవన్నీ నేర్పించాలంటే తల్లి మహాగురువుగా ఉండాలి. 5 ఏండ్ల వరకు. మీరు జపాన్ ఇంత లేటెస్ట్ దేశం కదా! మరి అక్కడ ఎవరినైనా పంపిస్తారా? 5 ఏండ్ల వరకు ఎవ్వరిని పంపించరు స్కూలుకు. నో అలౌడ్. ఈరోజు ఇక్కడ 3 ఏండ్లకే స్కూలు. వాడు ఇన్నిన్ని బుక్కులు మోసుకొని 3 ఏండ్లకే వెళ్తే వాడి గతి ఏం కావాలి? ఆ! ఏం నేర్పిస్తున్నారక్కడ? రైమ్స్ నేర్పిస్తున్నారు. ఆ! మన అమ్మా, నాన్న అనేటువంటి పదాలు పోయి ఏమొస్తున్నాయి? మమ్మీ, డ్యాడీ. మనందరికీ తెలిసిందే గదా! మమ్మీ అనంటే ఏంటి? ఒక డెడ్ బాడీ అనేసి. డాడీ అనేసంటే, డాడీ అంటే ఇది గడ్డమా? ఆ! సో, ఇటువంటి పదాలు నేర్పించొచ్చునా? తల్లి ఎప్పుడైతే వద్దంటే పిల్లలు వినరా? ఖచ్చితంగా వింటారు. హ్మ్. కానీ అదే ఒక ఫ్యాషన్ అయిపోయింది. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు రాజ్యమేలేటప్పటికి వాళ్ళ భాషని ఈ రోజుకు మన భారతదేశం అయిపోతే కూడా వదలటం లేదు. ఆ భాష ఎంత చెడు చేస్తా ఉందనేది ఎప్పుడైనా ఆలోచన చేశామా? మన నమస్కారాలు పోయినాయి. గుడ్ మార్నింగ్, షేక్ హ్యాండ్ ఇవి. కరోనా పుణ్యమని షేక్ హ్యాండ్‌లు ఇప్పుడు చాలా మంది మానేస్తున్నారు. నమస్కారం పెట్టుతున్నారు. ఎంత మంచిదయింది. ఆ! అట్లాగే మన భాషలో కొంచెం మార్పు తెచ్చుకుంటే, ఇంగ్లీష్ వల్ల ఏం చెడు జరుగుతా ఉందనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ! ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఎవరైనా మాట్లాడినారు. మన మెదడులోకి ఆ ఇంగ్లీష్ డైరెక్ట్‌గా అర్థమవుతుందా? మన తెలుగు భాషలోకి ట్రాన్స్‌లేట్ అయ్యి, అప్పుడు మనం అర్థం చేసుకోగలం. మళ్ళీ మనం మాట్లాడాలంటే, మన భాషను ఇంగ్లీష్‌లోకి కన్వర్ట్ చేసుకొని మాట్లాడాలి. ఈ పని ఎందుకు బ్రెయిన్‌కి ఇవ్వాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎదటి వ్యక్తికి మన భాష అర్థం కాలేదనంటే, అప్పుడు ఇంగ్లీష్‌లో మాట్లాడాలి కానీ, ఏదో ఒక జంబం చూపించుకునేదానికి, ఆ! ఒక స్టైల్ చూపించేదానికి ఈరోజు అమ్మలక్కలంతా కూడా పెద్ద పెద్ద ఇంగ్లీష్ మాటలు మాట్లాడుకుంటారు. ఏం ప్రయోజనం ఉంది? మన బ్రెయిన్‌కి ఎక్స్‌ట్రా పవర్ ఇస్తున్నామా లేదా? ఆలోచన చేయండి. మన భాషను ఏ విధంగా మార్చుకోవచ్చు? అదేమైనా ఉన్నతమైన భాషనా? బీయూటీ బట్టంట, పీయూటీ పుట్టంట.
కేఎన్ఓడబ్ల్యూ నోకు నో అని అనాలి, ఎన్ఓకు నో అని అనాలి. ఇట్లా ఎన్ని పదాలు ఉన్నాయి, ఇవన్నీ ఆలోచన చేశామా? ఆ? పోనీ ఇదేమైనా వరల్డ్ లాంగ్వేజా? కాదు. ఓన్లీ ఇన్ 12 కంట్రీస్ ఇంగ్లీష్ ఈజ్ స్పోకన్. మిగతా కంట్రీస్లో అంతా వాళ్ళ సొంత భాష. జపాన్కి వెళ్ళండి, అంత ఉన్నతమైనటువంటి దేశము. వాళ్ళ జపాన్లో తప్పించి వేరే మాట్లాడరు. ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడితే నథింగ్, దే డోంట్ స్పీక్, వాళ్ళు మాట్లాడరు. మనం ట్రాన్స్లేటర్ను పెట్టుకొని మనం వాడికి చెప్తే వాడు జపాన్లో కన్వర్ట్ చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు జపాన్లో మాట్లాడినది మనకు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి చెప్తారు. అంతేకాని వాళ్ళు లొంగరు మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడేదానికి. సో మన భాష, మన తెలుగు భాష, మన కన్నడ భాష, మన హిందీ భాష మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటామో మన యొక్క దేశ కాలమాన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. వాళ్ళు అంత ఉన్నతి సాధించినారంటే ఎన్నిసార్లు బాంబింగ్ జరిగినా, ఎన్నిసార్లు ప్రకృతి ఉపద్రవాలు జరిగినా కూడా వాళ్ళు అంత ఉన్నతమైనటువంటి దేశం ఎందుకు అవుతా ఉంది? వాళ్ళ లాంగ్వేజ్‌లోనే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఓకే. మనం ఏ విధంగా మార్చుకోవాలి? మనం మాట్లాడేది ఇంకొకరితోటి ఆ భాషలో మాట్లాడితే 2 రోజులు, 3 రోజులు కొత్తగా ఉంటుంది వాళ్ళకు. నాలుగో రోజు వాడే మనతో మాట్లాడతాడు ఆ భాషలో. ఏమి జస్ట్ గుడ్ మార్నింగ్ అనే బదులు శుభోదయం అనండి. గుడ్ నైట్ అనే బదులు శుభరాత్రి అనండి. మమ్మీ అనే బదులు అమ్మ అనండి. డ్యాడీ అనే బదులు నాన్న అనండి. ఎంత ఆప్యాయంగా ఉంటుంది. అంకులు, ఆంటీ, పాంటీ ఇవన్నీ ఏమి అవసరమా చెప్పండి? ఎవరిని చూసినా అంకులే. బాబాయ్ వరుసలో ఉన్న, మామ వరుసలో ఉన్న, బావ వరుసలో ఉన్న అంకులు, ఆంటీ. అంకులు, ఆంటీ. మన పదాలు ఎంత బాగున్నాయి. పెద్దమ్మ, చిన్నమ్మ అనంటే వాళ్ళకు ఎంత హృదయంలోన కరిగిపోతుందండి. మనకి ఏదో ఒకటి ఈ అబ్బాయికి ఇవ్వాలి, ఈ అమ్మాయికి ఇవ్వాలి అనేటువంటి భావన వాళ్ళలో కలుగుతుంది. అది మనం నేర్చుకోవాలి. పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నాన్న, చిన్నమ్మ, అత్తయ్య, మామయ్య అంటే ఆ! తాతయ్య అనంటే ఎంత బావుంది. గ్రాండ్‌పా, గ్రాండ్‌మా. ఇప్పుడు ఇంగ ఇది ఒకటి కొత్తదొచ్చింది. అమ్మ అని పిలిస్తే ఎంత బావుంటుందండి. వాళ్ళు చిన్నవాళ్ళు గాని, పెద్దవాళ్ళు గాని, మేడం. మనకన్నా చిన్నవాళ్ళని మేడం అని పిలిస్తే బావుంటుందది. ఎంత బావుంటుంది ఆలోచన చేయండి. ఆ! మనం ఈరోజు ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. మనం ఒక కూరగాయల ఆమె దగ్గరికి వెళ్తే కూడా, మేడం ఇదెంత? చెప్పండి. బావుంటుందా ఇది? ఆ! ఇది మనము పాయింట్ ఔట్ చేస్తేనే ఇలా ఉందే, నవ్వొస్తా ఉందే, మరి వాడుకలో ఎంత అసభ్యంగా ఉంది ఇది. హ్మ్. ఇంకపోతే ఒక ఒక్కసారి ఆలోచించేయండి. ఇప్పుడు బస్సులో వెళ్తున్నాము. మన ఎదురుగా ఉన్నారు. మనకక్కడ సీటుంది. అక్కడికి వెళ్ళాలి. ఆ అడ్డమున్న వాడిని ఏమంటున్నాం? ఎక్స్‌క్యూజ్ మీ, నువ్వు ఏం తప్పు చేసినావని ఎక్స్‌క్యూజ్ మీ అని అంటున్నావు? అడ్డముండేదెవరు? వాడు. ప్లీజ్ అనుండు కావాలంటే దయచేసి. ప్లీజ్ జరుగుతారా కొద్దిగా? అట్లా అనొచ్చు గానీ, ఎక్స్‌క్యూజ్ మీ అనేసి దావత్ చేసుకొని పోయేదా? ఒక సీట్ కావాలి. ఎక్స్‌క్యూజ్ మీ, సీట్ కావాలనేసంటే ప్లీజ్ అనండి. ఎక్స్‌క్యూజ్ మీ అనేసి ఎందుకంటున్నారు? ఒకరు మాట్లాడుతున్నారు గాబట్టి రెండోవాడు మాట్లాడేది. ఇంతకుముందు మరుగుదొడ్లు నీట్‌గా రాసేవాళ్ళు. లేదంటే టాయిలెట్ అన్నారు. ఓకే. కానీ అదేమైపోయింది? వాష్‌రూమ్స్. ఏమన్నా అర్థం ఉందా దాంట్లోన? అది పోయి ఇప్పుడు రెస్ట్ రూమ్. టాయిలెట్ అనేది రెస్ట్ రూమ్ అండి. ఆ! ఎంత అసభ్యంగా ఉంది మనం మాట్లాడేది. కానీ ఇదే కల్చర్ అయిపోయింది. ఈ కల్చర్ నుంచి బయటపడాలనంటే ఎవరో ఒకరు ధైర్యం చేయాలి. ఎవరో ఒకరు ధైర్యం చేసి జస్ట్ 4 సార్లు మాట్లాడితే ఐదోసారి వాడే అదే భాషలో మాట్లాడతాడు. నువ్వు శుభోదయం అని 4 రోజులు చెప్తే ఐదో రోజు వాడే నీకు కనపడినప్పుడు శుభోదయం అంటాడు. హ్మ్. ఎవరినైనా మాట్లాడించాలంటే నమస్కారం చేయాలంటే ఇది కాదు. అది కొడుతున్నాడో లేకుంటే నమస్కారం చేస్తున్నాడో ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడైతే ఇలా జోడిస్తామో వాడికి మనస్సులోన ఒక ప్రేమ ఉద్భవం అయితుంది మీ మీద. హ్మ్. ఓకే. సో, ఈ విధమైనటువంటి సంస్కారాలను మనం నేర్చుకోవాలి. మన భారతదేశం యొక్క సంస్కారాన్ని ప్రపంచానికి చూపించాలి. ఆ! ఓకే. ఇది స్టూడెంట్స్‌కి చాలా ముఖ్యము. మన హ్మ్. అద్భుతమైనటువంటి ఆహ్, భవిష్యత్ ఏమిటి? మన పిల్లలు. మన పిల్లల్ని ఏ విధంగా పెంచుకోవాలి? తల్లికి తెలుసు. వేరే వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? ఎంత గురువులైతే కూడా ఈరోజు తల్లే మొదటి గురువు కావాలి. మహాగురువు కావాలి. హ్మ్. ఓకే. సో, ఇది మనం నేర్చుకోవాల్సింది.
ఇక ధ్యానంలోన ఏ విధమైనటువంటి సైన్స్ ఉంది అనేటువంటిది ఇంకా తెలుసుకోవాలనంటే నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం. ఇంకా వీటికొస్తే సమగ్ర జీవన శైలిలో ఎటువంటి పదార్థాలు మనం తీసుకోవాలి? ఎటువంటివి తీసుకోకూడదు? తీసుకోకూడనటువంటివి మొదట చెప్పుకుందాం. ఏంటి? వైట్ రైస్, వైట్ షుగర్, ఆనియన్స్, గార్లిక్, తెల్లటి పాలు, తెల్లటి పాలు గమనించండి నేను చెప్పే దానిలో. ఆవు పాలు తెల్లగా ఉండవు. కొద్దిగా లైట్ యెల్లోయిష్‌గా ఉంటాయి. గేదె పాలు గానీ, మన జెర్సీ పాలు గానీ, ఇవన్నీ తెల్లగా ఉంటాయి. దే ఆర్ నాట్ మిల్క్. దే ఆర్ వైట్ లిక్విడ్. చాలా ఉంది దీనిలోన. ఆ! అది దానికే పాల కోసమే ఒక 10, 15 నిమిషాలు మనం ఇంకోసారి చెప్పుకుందాము. సో, పాలు, తర్వాత రిఫైన్డ్ ఆయిలు, ఆ! ఇంకా అతి దారుణమైనటువంటి పదార్థం ఏది? మైదా. సో, ఈ పదార్థాలు మనము జస్ట్ మానేస్తే మన ఆరోగ్యము కుదుట పడిపోతుంది. జస్ట్ ఒక 6 మంత్స్ లోపల. దానికి తోడు ఇంకేంటి? మనం నీళ్లు తాగటం మర్చిపోయినాము. నీళ్ళు ఎలా తాగాలి? ఏ నీళ్లు తాగాలి? ఎంత మాత్రం తాగాలి? ఇవన్నీ మర్చిపోయినాము. గట 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 తాగేస్తున్నాం. నో. కాఫీ, టీ మాదిరిగా సిప్ చేస్తూ కింద కూర్చొని నెమ్మది నెమ్మదిగా తాగాలి. నెమ్మది నెమ్మదిగా తాగాలి. ఓకే. సో, ఈ పదార్థాలు ఒక్కొక్క పదార్థానికి ఒక 4, 5 నిమిషాలు పడుతుంది. ఓకే. ఆ! రిఫైన్డ్ ఆయిల్. రిఫైన్డ్ ఆయిల్ అంటే ఏంటి? శుద్ధిపరచినటువంటి నూనె. కానీ అక్కడ ఏమవుతోంది? శుద్ధిపరచడంలో దానిలో విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ లాస్ అయిపోతున్నాయి. ఓకే. మరి ఎంతకు దొరుకుతా ఉంది? 120, 130 మాక్సిమం రూ. 150 దొరుకుతుంది మనకు. ఓకే. ప్రాక్టికల్‌గా ఆలోచన చేయండి. మీకు నూనె కావాలనంటే ఒక గానుగకో, ఒక మిషన్ దగ్గరకో ఒక కేజీ పప్పు తీసుకోండి. శనగపప్పు గాని, ఇంకోటి గాని మీరు తీసుకువెళ్తే ఒక లీటర్ ఆయిల్ వస్తుందా మీకు? కాదు. 300, 350 ఎంఎల్ వస్తుంది. అంటే మీకు ఒక లీటర్ నూనె కావాలంటే 3 కేజీల పప్పు తీసుకెళ్ళాలి. 3 కేజీల గ్రౌండ్‌నట్ సీడ్ ఎంతవుతుంది? రూ. 360 అయితుంది. ఇప్పుడున్న రేట్‌లో. రూ. 360 వాడికి ఓ రూ. 30 గ్రైండ్ చేసి దానికి ఇచ్చాడనుకోండి. 390. మరి మీకు ప్యాకెట్ ధర నూనె ప్యాకెట్ ధర 150 ఎందుకు దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? పోనీ ఆ 150 డైరెక్టా? కాదు. దానిలోన ఒక రూ. 10, రూ. 15 రిటైలర్‌కుంటుంది. ఒక రూ. 10, రూ. 15 స్టాకిస్ట్‌కుంటుంది. ఒక రూ. 10, రూ. 15 ఫ్యాక్టరీ వాడికుంటుంది. ఇవన్నీ పోతే దాని విలువ ఎంత? జస్ట్ 100, రూ. 100 బిలో. మరి నీకు గానుగకో లేకుంటే మిషన్‌కో తీసుకెళ్తే పడేటువంటి రేట్ ఎంత? దగ్గర దగ్గర రూ. 350. 350కి రూ. 100కి ఎక్కడ తేడా ఉంది చూడండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో, అక్కడ ఉండేది నీకు ఆయిల్ కాదు. ఆయిల్ లాంటి పదార్థం. ఏం జరుగుతా ఉంది? పెట్రోల్ పంప్స్ ఉన్నాయి గదా! అంటే ఏమి పెట్రోల్ ఫ్యాక్టరీసు వాటిల్లోన లాస్ట్ ప్రొడక్ట్ వైట్ ఆయిల్ అని వస్తుంది. విచ్ కాస్ట్స్ ఓన్లీ రూ. 10. రూ. 10కి లీటర్ దొరుకుతుంది. మళ్ళీ పామ్ ఆయిలు, సోయాబీన్ ఆయిలు ఇటువంటివి ముడి పదార్థాల్లోన మనకు అమితమైనటువంటి వాసన ఉండేటువంటి రూ. 50 కేజీ దొరుకుతుంది. ఈ ఆయిల్‌ను, పామ్ ఆయిల్‌ను ఈ ఆహ్, పెట్రోల్ ప్రొడక్ట్స్ వైట్ ఆయిల్‌ను కలిపి ఒక 400 డిగ్రీస్ సెల్సియస్‌లో వేడి చేస్తారనమాట. అప్పుడు దానిలో ఉన్నటువంటి వాసన, కలరు అన్నీ పోయి ఒక వైట్ లిక్విడ్ మాదిరి మిగులుతుంది. దానికి గ్రౌండ్‌నట్ ఆయిల్ ఎసెన్సు, గ్రౌండ్‌నట్ ఆయిల్ లేబులు, గ్రౌండ్‌నట్ ఆయిల్ ఫ్లేవర్ వేసేసి అదే ఆయిల్‌ని గ్రౌండ్‌నట్ ఆయిల్ అని అమ్ముతున్నారు. మరి సన్‌ఫ్లవర్ ఆయిలు, మరి అదే లిక్విడ్‌కు సన్‌ఫ్లవర్ ఎసెన్సు, సన్‌ఫ్లవర్ కలర్ వేసేస్తే అదే సన్‌ఫ్లవర్ ఆయిల్. ఈ విధంగా మనకు ఆయిల్ అంశం లేకుండా ఆయిల్ అనే రూపకంగా మనకిస్తున్నప్పుడు దాని నుంచి మనకు శక్తి ఇవన్నీ ఎలా వస్తాయి? ఒక్కసారి ఆలోచన చేయండి. 50 ఏండ్ల కిందట ఇంతమందికి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వీపు నొప్పులు ఉండేటివా? ఎవరో 60 ఏండ్ల పైబడిన వాళ్ళకి వాళ్ళ వయస్సు సమస్య ద్వారా అలా వచ్చుండొచ్చు. ఈరోజు 30 ఏండ్ల వాళ్ళకి
ఆహ్, నాకు నడుము పట్టుకుపోయింది, నాకు వీపు పట్టుకుపోయింది, నాకు ఈ ఉంది, కీళ్ళ నొప్పులున్నాయనేసి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఆయిల్. ఒకవేళ ఇప్పుడు ఆలోచన చేయండి. ఒక ఆయిల్ పంప్ ఉందండి. ఆయిల్ పంపు రన్ కావాలంటే డీజిలో, పెట్రోలో వేయాలి. అయితే లోపల పిస్టన్స్ ఉంటాయి గదా! ఆ పిస్టన్స్ ఆడేదానికి మనం ఖచ్చితంగా ఆయిల్ వేయాలి గదా! ఆయిల్ వేస్తేనే అవి నడుస్తాయి. ఒకవేళ అక్కడ ఆయిల్ లేదనుకోండి మీకు తెలియక ఒక కార్ నడిపే దాంట్లో కూడా ఆయిలు సెపరేటు, పెట్రోల్ సెపరేట్ కదా! ఆ ఆయిల్ వేస్తే పిస్టన్స్ రన్ అయ్యేటువంటివి. ఆయిల్ వేయనప్పుడు ఏమవుతుంది? సౌండొస్తుంది. నాకు ఆయిల్ లేదనేసి. అప్పటికి కూడా మనం జాగ్రత్త వహించకపోతే ఫెయిల్ అయిపోతుంది. మన కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వీపు నొప్పులు ఇవన్నీ కూడా ఆయిలింగ్ జరిగితే అవి క్రమబద్ధంగా పనిచేస్తూ ఉంటాయి. ఆ ఆయిల్ అంశ ఉంది అనేటువంటి భావంతో మనం ఆ ఆయిల్ తింటున్నాము. అందువల్ల అవి చెడిపోయినాయన్నమాట. మనకు ఆ నొప్పులన్నీ బికాస్ ఆఫ్ ది ఆయిల్. ఎప్పుడైతే మళ్ళీ మనం గానుగ నూనె డైరెక్ట్‌గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేటువంటిది కాస్ట్ అయితే కూడా మనం తీసుకుంటామో, ఇటువంటివన్నీ మనకు దూరమైపోతాయి. ఆటోమేటిక్‌గా ఏ డాక్టర్ అవసరం లేదు. మన మైండ్ ఏమైతుంది ఇమ్మీడియేట్‌గా ఒక షాప్‌కెళ్ళాము, ఒక మాల్‌కెళ్ళాము. ఇమ్మీడియేట్‌గా ఆ! రూ. 150 ఆయిల్ దొరికేటప్పుడు గానుగ ఆయిల్ నువ్వు రూ. 350 ఎందుకు పెట్టాలి? రూ. 200 తక్కువైతుంది కదా! ఆ భావన వచ్చేటప్పుడే అది తీసి బాస్కెట్‌లో ఏసేస్తాం. కానీ నువ్వు ఎంత సేవ్ చేస్తున్నావు? నీ ఆయిల్ కన్జంప్షన్ 1 మంత్‌లో 3 లీటర్లు ఉందనుకోండి. ఎంతయింది మీ సేవింగ్సు? 3 ఇంటూ 200 రూ. 600 అయింది. కానీ ఒక 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ నువ్వు డాక్టర్ దగ్గరికి నాకు కీళ్ళ నొప్పులు అవన్నీ పోతే ఆయన బిల్లు, మందుల బిల్లు, మళ్ళీ బాధలు ఇవన్నీ కలిపితే 2000, 3000 అయితాంది. మరి ఇక్కడ డబ్బులు అక్కడ ఇస్తున్నామా లేదా? ఆ! ఇది ఆలోచన చేసుకుంటే మన మైండ్‌ని కాస్త ఊరుకోరా నాన్న, ఆ! ఇదే బెస్ట్ అనేసి మీరు వాడితే ఆరోగ్యం బావుంటుంది. డాక్టర్ బిల్ అవసరం లేదు. అవునా? సో, మనం ఏం చేయాలి? కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, గానుగ నూనె, శుద్ధమైనటువంటి నూనె, నూనె అంశం మనకుంటే మన ఆరోగ్యం ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. హ్మ్. ఇకపోతే మనకు పాత అలవాట్లలో సండే వచ్చిందంటే, ఆదివారం వచ్చిందంటే వాళ్ళంతా బాగా ఏదో ఒక నూనె రాసుకొని సూర్యుడి ముందు కూర్చునేవాళ్ళం. ఆ సూర్యరశ్మికి ఈ ఆయిల్ అంతా బాడీ లోపలికి వెళితే ప్రతి ఒక్క నరువు, బోను ప్రతి ఒక్కటి శుద్ధి జరిగేది. డి విటమిన్ కావాల్సినంత అందేది. ఏ డాక్టర్ అవసరం లేకుండా ప్రకృతితోనే మనకు ఆరోగ్యం అనేటువంటిది లభించేది. ఈరోజు సండే వచ్చిందనంటే ఎక్కడికి పోదామని ప్లానింగు. హ్మ్. తొందరగా లేయటమో కాదు, మళ్ళీ 10 గంటలకు లేయటము, హడావుడిగా పోవటం. సో, ఇది మన జీవన శైలి అయితే మనకు ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆ! ఎప్పుడైనా ట్రెక్కింగ్ పోయి నేర్చుకున్నామా? లేదు. ఇవన్నీ మనకు అలవాటు చేయాలనే మన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు రీసెంట్‌గా అంటే పోయిన వారం ఏం చేశారు? సిద్ధరబెట్ట అనేటువంటి ఒక ప్రదేశానికి మనల్నందరినీ తీసుకుపోయి వాళ్ళకి ఎంత ప్రేమ చూడండి మనమంటే. హ్మ్. అకామిడేషను, ఫుడ్ అంతా వాళ్ళే అరేంజ్ చేసి, రాత్రి అక్కడికి అకామిడేషన్‌కి చేరుకున్న తర్వాత పొద్దున 5 గంటలకు నిద్ర లేపి అందరిని ట్రెక్కింగ్ చేయించారు. ఎక్కడ? సిద్ధరబెట్టకి. మహినాన్వితమైనటువంటి ఆ ప్రదేశానికి మనల్ని తీసుకువెళ్ళి, అందరూ డాక్టర్స్‌ని అక్కడికి పిలిపించి, వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, అక్కడ సత్సంగాలు ఏర్పాటు చేసి, మనకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ఇక్కడైతే మనం ఒక గంట అయిందంటే టైం చూసుకుంటాం. నాకు ఆ అపాయింట్‌మెంట్ ఉంది, ఇది ఉంది అనేసి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాం. అక్కడ ఇంక వేరేమి లేదు. హ్యాపీగా తింటిమేమో, సత్సంగం అటెండ్ అయితిమేమో, ధ్యానం చేస్తుమేమో. సో, ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఆ మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళకి అభినందనలు చెప్పుకుందాము. వాళ్ళు ఇంకే ఏర్పాటు చేసినా కూడా మనం ఆ ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవుతే మన మంచికేనండి. వాళ్ళకేమి ఒరగదు దీని నుంచి. వాళ్ళేమన్నా దీని నుంచి బెనిఫిట్ పొందుతున్నారా? వాళ్ళ ఖర్చుతో మనల్ని తీసుకెళ్ళి, మనల్ని ఒక విజ్ఞానమైనటువంటి రీతిలో మలచి, ఆరోగ్యవంతుడుగా చేసేదానికి సమగ్ర జీవన శైలి అనే పేరుతో అంటే మీరు మొత్తం ఇండియాలో ఏ సెంటర్ తీసుకున్నా గూడా మెడిటేషన్ ఒక్కటే చెప్తారు గానీ, సమగ్ర జీవన శైలి గురించి చెప్తా ఉండేది ఇదే ఒక్క ఏకైక సంస్థ. మరి అటువంటి దానికి మనము మెంబర్స్ అయినందుకు, అటువంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నందుకు, మనకు భగవంతుడు ఏదో ఒక మంచి అవకాశం ఇచ్చినాడు.
అదృష్టాన్ని ఇచ్చాడు. కాకపోతే లేకుంటే దీంట్లో ఎట్లా వస్తాం చెప్పండి. ఆ! సో, మనము ఈ మహావతార్ ఫౌండేషన్‌కు, దీనిలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్స్‌కు, యాంకర్స్‌కు వీళ్ళందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నాము. వాళ్ళకు మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాము. ఓకే. హ్మ్. ఇట్లాగే ఇంకొక ఏది మైదా, తర్వాత వైట్ రైస్ అంటే ఏంటి? వైట్ మిల్క్ అంటే ఏమిటి? హ్మ్. ఇవన్నీ ఇంకోసారి తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రశ్నలుంటే, వాళ్ళకి డౌట్స్ ఉంటే అడిగితే నాకు తోచినటువంటిది, నాకు తెలిసినటువంటివి సమాధానాలు నేను చెప్తాను. ఓకే. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. చాలా హ్మ్. అద్భుతమైన నాలెడ్జ్. డే 1 క్లాస్ ఈరోజు. ఆ! డే 1 క్లాస్‌తో మొదలుపెట్టారు సార్ అండి. కాబట్టి ఫస్ట్ ధ్యానం గురించి ఎలా చేయాలి? ఆ ధ్యానం చేయడం వల్ల ఏమేం లాభాలొస్తాయి? ఎనర్జీ అనేది ఎలా ఫ్లో అయితుంది బాడీలోకి? కంటి ద్వారా ఎనర్జీ ఎలా లాస్ అయితుంది? మనం ఎలా ఆ కళ్ళు మూసుకోవడం అనేది ఎందుకు చేస్తాము? అలాగే పిల్లల గురించి, పిల్లలకు ధ్యానం గురించి ఎన్ని విషయాలండి. అద్భుతంగా సార్ మనకు ఎంత ఎంత నీట్‌గా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అద్భుతంగా పెట్టారండి. అన్ని సమాచారాలు మనకు అంత అద్భుతంగా చెప్పారు. సార్‌కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. ఓకే. అలాగే మీకింకా ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏదైనా లేదు సార్ ఎలా చెప్పారు అని ఉన్నా ఖచ్చితంగా మాట్లాడండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. యాంకర్స్. మీకిప్పుడు ఒకవేళ డౌట్స్ అనేవి లేకపోయినా, మీకింకేదైనా అవసరమైతే నా నంబర్‌కి కాల్ చేస్తే నేను ఆన్సర్ చేస్తాను మీకు. ఒకవేళ మీరే ఒక గ్రూప్‌గా ఏర్పడి ఆఫ్‌లైన్ క్లాస్ అంటే అక్కడికే వచ్చి చెప్పాలంటే కూడా నా ఖర్చుతో వచ్చి మీ గ్రూప్‌కు నేను నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తాను. మీరు 1 డే వర్క్‌షాప్ పెట్టుకోవచ్చు, 1 అవర్ వర్క్‌షాప్ పెట్టుకోవచ్చు. అది మీకు మీ సమయము మీకెంత కావాలో మీరు చూసుకోండి. నాకు మాత్రము ఒకసారి వచ్చినానంటే మీకు ఎంతసేపు కావాలన్నా అంతసేపు నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. ఓకే. నా నంబర్ కావాలంటే మేడం గారు మీకు స్క్రీన్ మీద వేస్తారు. చూసుకోండి, రాసుకోండి. నా పేరొచ్చేసి నా విషయం చెప్పాలనంటే నా పేరు మేడం గారు చెప్పినట్ల, అమ్మగారు చెప్పినట్ల సుబ్రహ్మణ్యం శెట్టి. నేను ఆదోని నివాసి. అంటే కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గరొస్తుంది. అక్కడ నేను ఒక 30 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్‌లో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లోన డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేసి 2006లో రిటైర్ అయినాను. ఇప్పటికి 19 సంవత్సరాలు నేను రిటైర్ అయిపోయిన తర్వాత జరిగిపోయింది. 2008 నుంచి నేను ఈ ధ్యానంలో ఉన్నాను. హ్మ్. ఇక ఇప్పుడు నా వయసొచ్చేసి 76. హ్మ్. ఓకే. నాకు ఎటువంటి సమస్యలు లేవు. మీరెప్పుడు పిలిచినా నేను వచ్చేదానికి రెడీగా ఉంటాను. ఓకే. మీరెప్పుడు ఫోను చేసినా ఆన్సర్ చేస్తాను. హ్మ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థాంక్ యూ. సార్. యాదగిరి గారు అన్‌మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి. ఈ మహాతోర్ ఫౌండేషన్ స్థాపించిన రంగనాథ్ సార్కు, ఇంత మంచి మహానుభావులను తీసుకొచ్చిన ఈ ఫౌండేషన్కు ధన్యవాదాలు. లలితా మేడం గారు కూడా ధన్యవాదాలు. మీరు అసలు ధ్యానం గురించి ఎంత అద్భుతంగా చెప్పారు సార్. అంటే ఎంత ఎనర్జీ, ఎక్కడ కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే ఎంత ఎనర్జీ అవుతుంది, ఎంత ఎనర్జీ మనకు వస్తుంది, అంటే పిరామిడ్ వల్ల మనకు ఎంత లాభాలు ఉన్నాయని మీరు ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఇలాంటి మహనీయుల దగ్గర ఇంత అద్భుతం నేర్చుకున్నందుకు నాకు చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా ఉంది సార్. అదేవిధంగా ఈ రైస్ గురించి కానీ, ఈ మన ఆయిల్ గురించి కానీ చెప్పారు కంటే మళ్ళీ ఆయిల్ వాడకుండా చేశారు సార్. చాలా అద్భుతంగా చేశారు. చాలా సంతోషం సార్. మీలాంటి మహనీయులను దర్శనమే, మీ యొక్క స్థితి నీడమే ఎంతో అదృష్టం. థాంక్ చాలా యూ. సంతోషం సార్. ధన్యవాదాలు. అవును. హెల్త్ టిప్ ఒకటి చెప్తాను చూడండి. ఏమండి మాస్టర్స్, స్నేహితులారా, హెల్త్ టిప్ ఒకటి చెప్తాను. మనం నిద్రపోతున్నప్పుడు మనం దయచేసి లైట్లు పూర్తిగా ఆఫ్ చేసుకోవాలి. కంప్లీట్‌గా జీరో ఉండాలి. కావాలంటే మీరు లేచినప్పుడు మధ్యలో ఎప్పుడైనా లైట్ లేకపోతే ఎట్లా అనేసి అనుకుంటారు గదా! ఒక చిన్న బ్యాటరీ లాంటిది పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే నిద్రపోతున్నప్పుడు లైట్లు ఉంచుకుంటామో, మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్ ద్వారా ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోను ఎంతో మంచిదనమాట మన కళ్ళకు వీటికంతా కూడా. ఎప్పుడైతే మనకు లైట్స్ ఉంటాయో, ఆ హార్మోన్ రిలీజ్ కాదు. మెలటానిన్ అనేటువంటి ఒక హార్మోను మన హెల్త్ కండిషన్‌ను చాలా మంచిగా చేస్తుందనమాట. సో, అటువంటి హార్మోను మనకి చిన్న లైట్ ఉన్నా కూడా దానికి ఒక ఆటోమేటిక్ సెన్సేషన్.
ఓ లైట్ ఉంది అంటే ఇంకా రాత్రి కాలేదు, నా పని ఇప్పుడే స్టార్ట్ చేయడానికి లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆ హార్మోన్ రిలీజ్ కాదు. ఆ హార్మోన్ రిలీజ్ కావాలని అంటే మెలటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ కావాలంటే కంప్లీట్గా డార్క్గా ఉండాలి. అదే పాతకాలం వాళ్ళని మీరు చూడండి, ఎవరైనా లైట్లు వేసుకుని పడుకునే వాళ్ళ లాంతరు పూర్తిగా చిన్నగా చేసేసి ఆ, పడుకునేవాడు. ఉం? ఓకే, అది. లతాశ్రీ గారు మాట్లాడండి. నమస్తే గురువు గారు, నమస్తే నమస్తే లలితా అమ్మా, మేడం నమస్తే. గారు. ఈ సెక్షన్ లో ఉన్న అందరికీ నమస్కారములండి. ఆ, సార్ నాకు చిన్న డౌట్ సార్. యాక్చువల్ గా మా చెల్లె వాళ్ళ కొడుకు వచ్చేసి 10 years ఉంటుంది సార్. ఆ, తనకు వచ్చేసి కొలెస్ట్రాల్ 500 ఉన్నాయి సార్. ఆ, అంటే మనకు యాక్చువల్ 150 ఉండాలంటే సార్, తనకి 500 ఉందన్నమాట. దానివల్ల హార్ట్ పైన కొంచెం ఇన్ఫెక్షన్ లాగా మళ్ళీ ఫ్యూచర్ లో స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అంటే ఐ ఆ. మీన్ కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇంకేమన్నా అంటే మీ ద్వారా ఏమైనా సూచనలు ఇస్తారేమో అని ఆ, అడుగుతున్నాను సార్. కొలెస్ట్రాల్ తగ్గటానికి ఏంటంటే మనము ఫ్యాట్ ఉన్నటువంటి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇప్పుడు మనం వాళ్ళను మారం చేసేదానికి వాళ్ళు అడిగినటువంటివి ఇచ్చేదానికి ప్యాక్డ్ ఫుడ్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ ఇస్తాం కదా, అది తప్పు ఫుడ్ అనమాట. మనం ఎంతసేపు ఉన్నా మన న్యాచురల్ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ వాళ్ళకి అలవాటు చేయాలి. అప్పుడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వాళ్ళ ఆరోగ్యం మెరుగవుతుంది, చురుగ్గా ఉంటారనమాట. సో ఇవన్నీ కావాలనంటే మనం ఇవి మానేయాలి ఫస్ట్. ఏవి మనకు పిల్లలకు కూడా వద్దు అనుకున్నా కూడా వాళ్ళకు కాఫీ టీలు ఇస్తాం. ఆ అలవాటు స్టార్టింగ్ నుంచే తప్పించాలి. ఉం? ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ మెల్లగా మానిపించాలి. ఇప్పుడు ఒక పెద్ద కల్చర్ అయిపోయింది కదమ్మా. ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా భోజనాలు అయిన వెంటనే మనకు ఐస్ క్రీమ్స్ ఇస్తారు. ఐస్ క్రీమ్ ఇంత ముందు ఉండేదా? ఎంత వేడి వేడి భోజనం, మంచి భోజనం తిన్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ ఏం చేస్తూ ఉంది? మన బాడీని అంతా నాశనం చేస్తూ ఉంది. దానిలో ఉన్నటువంటి పదార్థాలు మనము ఇంగ్రీడియంట్స్ తెలుసుకోగలిగితే ఈవెన్ మనం కుక్కకు కూడా పెట్టము. అయితే మన జీవనశైలి ఎక్కడ తప్పిపోతా ఉంది అంటే ఏ జీవి ఏ ఆహారం తీసుకోవాలా అనేటువంటిది భగవంతుడు నిర్ణయించినాడు. అదే విధంగా ప్రతి పక్షి ప్రతి ప్రాణి చేస్తూ ఉంది కాబట్టి వాటికి 95-99% వరకు రోగాలు లేవు, నొప్పులు లేవు. మనకి ఎందుకు వస్తున్నాయి? అన్ని పదార్థాలు మన కేవలం నాలుక రుచి కోసం మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఇన్ని రోగాలు, ఇన్ని నొప్పులు, ఇన్ని బాధలు ఉన్నాయన్నమాట. సో మన జీవన శైలి పాత వాళ్ళు నేర్పించినట్టుగా మనం ఎప్పుడైతే చేసుకోగలమో, వంట ఎలా వండుకోవాలి, ఏ పదార్థాలు వండుకోవాలి, ఏ టైంలో తినాలి, ఎంత తినాలి, ఇవన్నీ మనము పూర్తిగా మర్చిపోయినాము. మళ్ళీ ఆ పద్ధతికి వస్తే అంటే ఇంకొక క్లాస్ ఎప్పుడైనా ఉన్నప్పుడు జీవన చర్య, జీవన శైలి గురించి, నీళ్ళు ఎలా తాగాలో మర్చిపోయినాము. మనం అనుకుంటున్నాము మన గురువుగారు చెప్పినట్టు మనము భగవంతులము, గాడ్స్ అనేసి అంటున్నారు కదా. ఎస్, గాడ్సే. గాడ్సే అయినప్పుడు మనం ఎలా ఉండాలి? గాడ్స్ ఎక్కడ ఉంటారు? దేవస్థానంలో ఉంటారు, టెంపుల్లో ఉంటారు. మనకు టెంపుల్ ఏది? మన శరీరమే టెంపుల్. మరి ఈ టెంపుల్ను టెంపుల్లా చూసుకుంటున్నామా, కసువు తొట్టి మాదిరి చూసుకుంటున్నామా? దేవుడికి నైవేద్యం ఎప్పుడు ఉంటుంది? అభిషేకం ఎప్పుడు ఉంటుంది? దానికి ఒక సమయ సందర్భాలు ఉంటాయి కదా. ఇప్పుడు మన శరీరంలోన ఎప్పుడు కావాలంటే ఏది కావాలంటే అది వేసేస్తున్నాం. ఉం? అది తప్పు కదా. మరి అది కొంచెం మనము క్రమబద్ధీకరించుకుంటే ఏ అనారోగ్యాలు మనకు రావు, ఏ కొలెస్ట్రాల్ ఉండవు. ఉం? సో జస్ట్ మొదట మనం విసర్జించవలసినటువంటి పదార్థాలను తెలుసుకొని ఏవి తీసుకోవాలో, కొంచెం నాలుకకు ఇబ్బంది అనిపించినా కూడా కడుపుకు మంచిదైనప్పుడు తీసుకోవాలి. ఇంకా ఒక చిన్న రూలు మీరు నేర్చుకోండి. ఒక చిన్న విషయం చెప్తున్నాను, ఎట్లా తెలిసినా. ఇప్పుడు మనకు ఇండియాకు, భారతదేశానికి క్యాపిటల్ ఏది? రాజధాని ఏది? ఢిల్లీ. ఢిల్లీ నుంచి మంచి ఆర్డర్స్ వస్తే దేశమంతా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు సీతారామన్ ఏదో కొత్త కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పరిమితులన్నీ అరేంజ్ చేసినప్పుడు ఎంతమంది సంతోషించినారు. అట్లాగే ఫైనాన్స్ ఎవరెవరికి ఎన్నెన్ని కోట్లు కావాలనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? ఢిల్లీ నుంచి వస్తుంది. మనకు మంచి ఫండ్స్ వచ్చినాయి అనుకోండి మన స్టేట్కు, మనందరికీ హ్యాపీ. అవునా? సో ఆ విధంగా మన శరీరానికి రాజధాని ఏది?
మన యొక్క నోరు. ఈ నోటి నుంచి వెలువడేటువంటి వాక్యాలు, పదాలు బాగుంటే మీరంతా మా దగ్గర ఉంటారు. లేదంటే 4 దెబ్బలేసి వెళ్ళిపోతాం. అవునా? అట్లాగే ఈ నాలుక, ఈ ప్రదేశం బాగుంటే, తినేది మంచిగా ఉంటే, ఈ మధ్యప్రదేశ్ అంటే కడుపు ఉంది కదా, హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడి నుంచి చెడు పదార్థం వెళ్తుందో ఈ మధ్యప్రదేశ్ చెడిపోతుంది. ఈ మధ్యప్రదేశ్ బాగుంది అనేసంటే ఈ కాశ్మీర్ నుంచి కాళ్ళు కన్యాకుమారి వరకు ఆరోగ్యంగా మీరు ఉండొచ్చు. అయితే మనం ఎవరిని ఫాలో అవుతాము? నాలుకను ఫాలో అవుతాము. అది వదిలేద్దాం ఈ రోజు నుంచి. నాలుకను వదిలేసి ఈ కడుపుకి ఏం కావాలి? 6 రుచులు కావాలి. ఏది? తీపు, కారము, పులుపు, వగరు, చేదు ఇవన్నీ కావాలి. ఇవి కాకుండా మనం ఏం చేస్తున్నాము? కేవలము దీనికి కావాల్సినటువంటి స్పైసీ ఫుడ్డు, స్వీట్ ఫుడ్డు ఎక్కువ ఇస్తున్నాము. అది దీనికంత ఇష్టపడదు. దీనికి 6 పదార్థాలు కావాలి. ఎప్పుడు తీసుకుంటాము ఈ 6 పదార్థాలు? ఉగాది రోజు. ఉగాది పచ్చడిని చేస్తాం కదా! ఏమేమి వేస్తాం మన అమ్మలకి అందరికీ తెలుసు. అన్ని పదార్థాలు వస్తాయి. బెల్లము స్వీట్ వచ్చేసా, పచ్చికారం వేస్తాము, కారం వచ్చేసా, చేదొస్తుంది, వేపాకు వేస్తాం, వేప పువ్వు వేస్తాం. సో వగరు పదార్థం ఇవన్నీ కలిపితే అప్పుడు కడుపు బాగుంటుందన్నమాట. మనం ఈరోజు నాలుక మాట వినకుండా కడుపు మాట మనం ఎప్పుడైతే వింటామో ఈ శరీరం అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. అదొక్కటి గమనించుకోండి. ఈ ఉదాహరణ మీరు గమనించుకొని ఉంటే ఇంకా మళ్ళా ఎవరన్నా ఐస్ క్రీమ్లు పెట్టని, ఎవరన్నా స్వీట్లు పెట్టని, ఏదో ఒక తీసుకోవాలి ఒక పద్ధతిగా, ఒక జస్ట్ చిన్న పీస్ తీసుకుంటాం, అయిపోయింది. అంతేగాని ఈరోజు ఈ అలవాట్లు కూడా ఫంక్షన్స్ చేసేవాళ్ళు కొద్దిగా మానుకుంటే అందరి ఆరోగ్యం బాగుంటుంది. ఇంటికి పిలిపించి వాడిని ఒక పనిష్మెంట్ ఇచ్చి పంపించినట్టుగా మనం చేస్తే, ఫంక్షన్ చేసి ఒక 50 పదార్థాలు వాడి కడుపులోకి వేసేస్తే అవి ఏ విధంగా జీర్ణం కావాలి? వాటర్ బాటిల్స్ పెడతాము, కోల్డ్ వాటర్ బాటిల్స్ పెడతాము. మన శరీరము మనకు లోపల ఏమాత్రం వేడి ఉంటుందో అటువంటి వేడిని మనము దానికి ఇస్తే అది హ్యాపీగా ఉంటుంది. మనం కోల్డ్ పదార్థము, కోల్డ్ వాటర్ వేసేస్తే ఏమవుతుంది? తన టెంపరేచర్కు రావాల్సినటువంటి ఆ పదార్థాన్ని మళ్ళీ తాను వేడి చేసుకుంటుంది. ఆ పని ఎక్స్ట్రా పని కాదు కదా. ఆ ఎక్స్ట్రా పని వదిలిస్తే దానికి హ్యాపీగా ఉంటుంది. అది రిపేర్ అండ్ రినోవేషన్ చేసుకోవాలనుకుంటే మనము తొందరగా భోంచేయాలి. 6 గంటలు 7 గంటలకంతా భోంచేస్తే 11, 12కంతా అది జీర్ణం చేసుకున్న తర్వాత రిపేర్ అండ్ రినోవేషన్ ఆఫ్ బాడీ మనకు జరుగుతుంది. భగవంతుడు మన యొక్క జీర్ణావయవాలకు కేవలం డైజెషనే కాకుండా రిపేర్ అండ్ రినోవేషన్ కూడా నీవే చేసుకోవాలి అనేటువంటి ఒక మెకానిజం, ఒక సైన్స్ ఈ మన శరీరానికి ఇచ్చినాడు. దాన్ని ఉపయోగించుకోవాలి కానీ దాన్ని మూలన పడేసి మనకి ఇష్టం వచ్చినట్టు రీతిలో మనము 11 గంటల వరకు మేస్తూ ఉంటే అది ఎప్పుడు జీర్ణం కావాలి? రిపేర్ అండ్ రినోవేషన్ ఎప్పుడు జరగాలి? 365 రోజులు తినమని చెప్పినారా? ఋషులు మునులు ఏమని చెప్పినారు? ఏకాదశిని, వారం పొద్దని మనకు ఒక ఉపవాసం ఎందుకు క్రియేట్ చేసినారు? రిపేర్ అండ్ రినోవేషన్ ఆ రోజు జరగాలి అని. కానీ ఈరోజు ఉపవాసం అంటే మనం ఏం చేస్తున్నాము? అన్నం వదిలేసి 10 చపాతీలు, ఒక అర్ధ కేజీ ఉప్మా ఇవి మనం తీసుకుంటున్నాం. అది ఉపవాసం కాదండి మాస్టర్స్. ఉపవాసం అనేసి అంటే కేవలము జల పదార్థము, జ్యూసులు తాగొచ్చు, తేనె తినొచ్చు, నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చు. ఇవన్నీ చేసుకుంటే అక్కడ ఉపవాసం జరుగుతుంది. రిపేర్ అండ్ రెనోవేషన్ ఏ డాక్టర్ అవసరం లేకుండానే నీ బాడీలో ఉన్నటువంటి డాక్టర్ దాన్ని సరి చేసుకుంటారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. విభాషిణి గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్ చాలా బాగా చెప్పారు సార్. గుంటూరు సార్ మాది. మంచిదమ్మా, చాలా బాగా చెప్పారు సార్. మంచిదమ్మా. సార్ ధ్యానం చేసుకుంటే బాగుంటది అని చాలా చక్కగా వివరించారు. మరి నిద్ర అనేది చాలా తక్కువగా ఉంది సార్ నాకు. అది ఎలా కవర్ చేసుకోవాలనేది కొంచెం చెప్తారేమో. నిద్ర అనేది కవర్ చేసుకోవాలనుకుంటే మనం దానికి సరైన సమయం ఇవ్వాలి. కనీసం 6 గంటల నిద్ర మనిషికి అవసరము.
ఇప్పుడు కొంతమంది నిద్ర లేకుండా మేము ధ్యానం చేసుకుంటున్నాము అని అంటాం కదా, అది ప్రకృతికి విపరీతం అన్నమాట. ఓకే సార్. ప్రకృతికి విపరీతము. మన నిద్ర మనకుండాలి, మన ధ్యానం మనకుండాలి, మన జీవనచర్య మనకుండాలి. అది జరపాలి కానీ, విపరీతంగా ఏ ఋషులు, మునులు చెప్పనటువంటి రీతిలో మనము నిద్రపోకుండా ధ్యానం చేస్తున్నాము అనంటే అది తప్పవుతుంది నా ఉద్దేశంలో. ఆ! అదే కాబట్టి సార్. నిద్రను జయించినాము అనే భావన కంటే కూడా, నిద్ర కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళాలి అనేటువంటిది మన భావనలో వస్తే బావుంటుంది. ధ్యానం కూడా ఒక నిద్ర కంటే ఎక్కువ ఉండొచ్చు అది. అంటే ఒక గంట ధ్యానం 6 గంటల నిద్రకు సమానము అనేసి ఉండొచ్చు. కానీ నిద్రను పూర్తిగా వ్యతిరేకించకూడదు. నిద్ర ఉంటేనే బాడీకి ఒక స్వస్థత చేకూరుతుంది. ఎంత కష్టపడిన వాడైనా గూడా జస్ట్ ఒక 3 గంటలు హ్యాపీగా నిద్రపోతే వాడి బాడీ అంతా కూడా బడలిక తీరిపోతుంది. హ్యాపీగా ఉంటాడు. కాబట్టి ప్రకృతి విషయాలకు మనం విరుద్ధంగా పోకూడదు. నేను ఓకే ధ్యానం సార్. చేస్తున్నాను, నాకు నిద్ర అవసరం లేదనేటువంటి మాట తప్పు. నిద్ర కాస్త తగ్గించుకోవచ్చు కానీ, నిద్ర లేకుండా ఉండటం అనేది తప్పవుతుంది అని నా ఉద్దేశ్యం. అదే సార్. ఇకపోతే అదే సార్, నాకు మీకు కొంచెం 4-5 అవర్సే అవుతుంది సార్ నిద్ర. ఆ! అందుకని అంటే మళ్ళీ ధ్యానం చేసుకుంటే సెట్ అవుద్దా ఆ! లేదా అనేది. ఒక 4, 5 అవర్స్ నిద్ర, ఒక గంట, 2 గంటల ధ్యానము హ్యాపీగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏమి ఇబ్బంది లేదు. ఆ 4, 5 అవర్స్ కూడా మీకు సుఖనిద్ర రావటం లేదు అనంటే, జస్ట్ లేదు చిన్న సార్, ఒక నిద్రపోతే బాగానే నిద్రపోతాను సార్. చాలు. అది చాలు. ఓకే సార్. ఏమి ఇబ్బంది పడొద్దండి. మెంటల్‌గా వరీ కావద్దండి. 4, 5 గంటలు మాత్రమే నిద్రపోతున్నాననేటువంటి భావన ఏం రానీయకండి. 4, 5 గంటల నిద్ర చాలు. ఒక 2 గంటలు ధ్యానం చాలు. మంచిదే. ఓకే సార్. మంచిది. అదే సార్, కొంచెం డౌట్ గా ఉంది. ఏమి అవసరం లేదమ్మా. హ్యాపీగా 4, 5 గంటలు మంచి నిద్ర అయ్యి, ఒక గంట, 2 గంటలు ధ్యానం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏమి ఇబ్బంది లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ధ్యానం గురించి థాంక్ చాలా యూ. బాగా చెప్పారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? సార్ నమస్తే సార్. నమస్తేనండి. చెప్పండి. లలితా మేడం గారికి నమస్కారాలు. ఆ! ధ్యానంలో పాల్గొన్నటువంటి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సార్ చాలా కాలం తర్వాత మీ స్పీచ్ విన్నాను సార్. అంతకుముందు ఉదయ ఆ! క్లాసులు వచ్చేవారు మీరు. ఆహా! చక్కగా చెప్పారు సార్. ధ్యానం ఓకే చేయడం సార్. వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ధ్యానం ఆ! ఎలా చేయాలి, అలాగే హ్మ్. స్టూడెంట్స్ ధ్యానం చేస్తున్న వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు, అట్లాగే పూర్వకాలంలో ఉన్న విద్యా విధానానికి ప్రస్తుత కాలంలో విద్యా విధానానికి ఎంత తేడా ఆ! ఉంది చాలా చక్కగా హ్మ్. వివరించారు సార్. అట్లాగే హ్మ్. మాతృభాషలో విద్యాబోధన జరిగిన దాని వల్ల చాలా చక్కగా లాభాలు ఉంటాయని చెప్పారు. మనకి ముఖ్యంగా సార్ ఈ మాతృభాష అనేది మన యొక్క ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే తగ్గిపోయింది సార్. వేరే రాష్ట్రాలు ఎక్కడా లేదు సార్ ఈ విధంగా. అందరూ కూడా వాళ్ళ మాతృభాషలో చెప్పుకుంటున్నారు. అది మన కర్మ ఏందో గానీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే అంతా ఇంగ్లీష్ మీడియం అయిపోయింది సార్ ఇది ఈ రోజు. ఒక ఇంగ్లీష్ పక్క నాకు మీడియము మనమే సార్ ఒకటో సపోర్ట్ తరగతి చేస్తున్నాము. మనం సపోర్ట్ ఒకటో తరగతి చేయకపోతే అవును సార్, అదే సార్ వచ్చింది. ఈ యొక్క మన పేరెంట్స్ తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ స్కూల్స్ నడుస్తున్నాయి. మెంటాలిటీ కూడా అదే విధంగా ఉంది సార్. ఇంగ్లీష్ చదివితేనే ఆ! మంచి జాబ్స్ వస్తాయి ఇంగ్లీష్ లో ఆ! అనేది పేరెంట్స్ మెంటాలిటీ ఆ విధంగా అది ఉంది సార్. ఆ తప్పండి. విధంగా అది తయారైపోయింది తప్పు. సార్. ఆ ఎప్పుడైతే ఇంగ్లీష్‌ని ఈ యొక్క ఉపయోగించుకోవాలి. దాని మీద ఈ ఆధారపడకూడదు. ఇంగ్లీష్ సార్ ఇది అనేది నేర్చుకోవాలి. ఎంసెట్ ఇంగ్లీష్ అనేది కోచింగ్ నేర్చుకోవాలి. వచ్చినాయో కానీ దానిపైన డిపెండ్ కాకూడదు. ఉపయోగించుకోవాలి. అంటే అవును ఎక్కడ సార్, అవసరం ఉందో అక్కడ ఉపయోగించుకోవాలి కానీ, అక్కడి వరకు దాని మీద ఉపయోగించుకోవాలి. కానీ డిపెండ్ కాకూడదు. అది ఒక పేరెంట్స్ హాబీ యొక్క కింద మెంటాలిటీ తీసుకోకూడదు. ఎట్లా ఉంది, పేరెంట్స్ మెంటాలిటీ ఎట్లా ఉంది సార్, ఇంగ్లీష్ చదివితేనే ఆ! మనకు అబ్బాయికి చదువుతుంది, మంచి ఉద్యోగాలు ఆ! వస్తాయి, విదేశాలకు వెళ్ళొచ్చు అనేసి ఆ విధంగా మెంటాలిటీ తయారైపోయింది సార్. అది మన వాళ్ళకి అర్థం అది కావట్లేదు. మన హ్మ్. మాతృభాషలో ఉన్న గ్రంథాలన్నీ ఏమైపోవాలి అది తెలియటం లేదు అసలు. అది. వాళ్ళ యొక్క మెంటాలిటీ మార్చాలంటే చాలా ప్రస్తుత పరిస్థితుల్లో కొద్దిగా కష్టంగానే ఉంది సార్ ఇది. ఆ పేరెంట్స్ మెంటాలిటీ కేంద్ర ప్రభుత్వమే ఒక పక్క ఎదురు ఏమంటే చూడాలి అంతే. మార్పు కోసం ఒకటో ఎదురు తరగతి చూడాలి. నుంచి 5వ తరగతి ఖచ్చితంగా మాతృభాషలో ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది సార్. కానీ అవును. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇంగ్లీష్ మీడియం 1వ తరగతి నుంచి ఎల్కేజీ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ అదే స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం సార్ ఉండేది. ఇప్పుడు చాలా ఇబ్బందిగానే ఉంది సార్ పిల్లలకి. ఇటు ఇంగ్లీష్ మీడియం చెప్పిన దాని వల్ల లో క్లాస్ పిల్లలు ఏమవుతుందంటే ఇటు తెలుగు రావటం లేదు, ఇటు ఇంగ్లీష్ రావటం లేదు వాళ్ళకి.
వాళ్ళకి ఎందుకంటే ఇంటి దగ్గర చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళకి ఇంటి దగ్గర అంతగా చెప్పేవాళ్ళు లేరు. మన ఇప్పుడు హై స్కూల్ పంపిస్తున్నారు, కాన్వెంట్ పంపిస్తున్నారు సార్. ఇంటి దగ్గర పేరెంట్స్ కి ఎక్కడ లేని పని ఉంటుంది, అంతా ఇచ్చేస్తారు వాళ్ళు. అన్ని పేరెంట్స్ కూర్చోబెట్టుకుని 1-2 గంటల సేపు చెప్పాల్సి వస్తుంది. అసలు చెప్పిన వాళ్ళే ముందుకు వస్తున్నారు. అలా ఎవరైనా చెప్పలేరో వాళ్ళు అక్కడే వెనకబడిపోతారు సార్ వాళ్ళు. అది సార్ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి. మీరు చాలా చక్కగా వివరించేస్తారు. మాతృభాషలో నేర్చుకున్న దాని వల్ల చాలా మంచిదని చాలా చెప్పేస్తారు. అది 100% కరెక్ట్ సార్. అది పేరెంట్స్ అందరూ ఒకసారి అసెంబ్ల్ అయ్యి వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. ఏది కరెక్ట్, మనం ఏ విధంగా మనం మార్పు తీసుకురావాలి అనేటువంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఏళ్ల వరకు పిల్లలను స్కూల్కి పంపించకపోతే కామన్ సెన్స్, అర్థం విద్య అక్కడనే వస్తుంది వాళ్ళకు. ఇంకోటి వేరే తప్పుగా భావించకండి, అందరికి నేను చెప్తున్నాను. లేడీస్ ఉద్యోగానికి పోవటము అని అంటే ఆ ఫ్యామిలీ రన్ కావడం కష్టమవుతుంది అనుకుంటే, ఇబ్బంది అవుతుంది అనుకుంటే వెళ్ళాలి. కానీ హాబీగా వెళ్ళి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాము, ఎక్కువ లగ్జూరియస్గా ఉందాము అనేటువంటి భావన ఉంటే మాత్రం అక్కడ తప్పు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ దేనికి ఆధ్యాత్మికంగా కానీ లేకుంటే ఇంకొక మానసికంగా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇద్దరికి టెన్షనే ఉంటుంది. అన్నెసరీ లేనిపోని అపోహలన్నీ క్రియేట్ అవుతాయి. ప్రతి చిన్నదానికి అనుమానము, ప్రతి చిన్నదానికి అహంభావము, ఇవన్నీ పెరిగిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారంటే, ఒక మహిళ చేయవలసిన పని ఏంటి? ఫ్యామిలీని బాగా చూసుకోవటం. ఆ ఫ్యామిలీని చూసుకోవటానికి డబ్బు అవసరం లేదు, మనస్సు అవసరము. ఆ మనస్సు కాకుండా మనము డబ్బు అవసరాలకు వెళ్తున్నాము. ఆ డబ్బు అవసరాలు మానేసి మన ఫ్యామిలీని మనం చక్కగా చూసుకుంటే, పిల్లలను భర్తను చక్కగా చూసుకుంటే, పెద్దవాళ్ళని, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళను ప్రేమగా చూసుకుంటే ఆ ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంటుంది. డబ్బు అవసరం లేదు. మనం ఆ విధంగా కంపేర్ చేసుకోవాలనుకుంటే, మనకు ఒకవేళ 50,000 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి, మనము ఏమనుకుంటాము? నాకు స్కూటరే ఉంది, నాకు కార్ కావాలి, లేకుంటే ఎట్లా, ఇవన్నీ ఆలోచన చేస్తాం కదా. అప్పుడు మనం ఆలోచన చేయాల్సిందంటే, ఒక సెక్యూరిటీ ఉన్నాడు, ఒక గార్డ్ ఉన్నాడు, వాడికి ఎంత జీతం వస్తుంది? 10,000 రూపాయలు జీతం వస్తుంది. మనకున్నట్టే వాడికి ఫ్యామిలీ ఉంది కదా. మరి ఆ 10,000 రూపాయలతోటి వాడు ఎట్లా సర్దుకుంటున్నాడు? మనకి 50,000 వస్తున్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి అనేటువంటి భావన వస్తే మనం ఎప్పటికి కూడా మనం సంతోషంగా జీవించవచ్చు. వాడికంటే 4 రెట్లు పైన ఉన్నాను అనేటువంటి భావన మీలో రావాలి. అయితే మరి సంపాదించకూడదా? ఉన్నతి కోరుకోకూడదా? ఉన్నతి మీరు ఎక్కడికి ఉండాలి? అంబానీ ఏ విధంగా అయితే టీ అమ్ముకొని వాడు ఏ విధంగా అయితే సంపాదించాడో, నేను కష్టపడతాను, నేను ఉన్నత స్థితికి ఎదుగుతాను అనేటువంటి ఒక ఆశయం అయితే ఉండాలి. కానీ కంపారిజన్ లో క్యాడర్లో ఉన్నటువంటి వాడిని కంపేర్ చేసుకుంటే మీరు తృప్తిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అది చూసుకోవాలి. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. ఓం ప్రకాష్ గారు సార్, నమస్తే సార్, మాట్లాడండి. నమస్తే. ఆత్మీయ ప్రణామాలండి. ఈ జనరేషన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు గ్యాప్ ఫిల్అప్ చేశారు. చక్కని పద్ధతిగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పారు. మనకు ఒక సమస్య అండి, ఇప్పుడు మన కాళ్ళ పగుళ్ళను వెల్లుల అరికాళ్ళలో పగుళ్ళు వస్తాయి కదా, అది దేని వల్ల కారణం ఏంటి? దాన్ని ఎలా మనం నివారించుకోవాలి? ఇది హీట్ ఎక్కువైనందువల్ల వస్తుంది. తర్వాత మనం ఆయిల్ మసాజ్ అనేటువంటిది మర్చిపోయినాము. ఆయిల్ మసాజ్ అనేటువంటిది మనం ఎప్పుడు చేసుకుంటూ ఉంటే ఈ కాళ్ళు పగులు అనేటువంటివి రావు. ఆయిల్ మసాజ్ మామూలుగా వారానికి ఒకసారి చేస్తుంటాము, అయినా కూడా కాదు, ప్రతిరోజు చేయండి. రాత్రి పడుకునేటప్పుడు దానికోసం ఒక సాక్స్ వేరేగా పెట్టుకోండి. బాగా ఆయిల్ రబ్ చేసి మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి నరాలకు ఎప్పుడైతే మీ ఆయిల్ అనేటువంటిది ప్రసరణ జరుగుతుందో ఆ పగలకుండా చూసుకుంటాయి అన్నమాట. ఇంకా మీకు వివరంగా కావాలని అంటే మన ఈ మహావతార్ ఫౌండేషన్లో నాగరాజ్ సార్, యోగా సార్ వస్తున్నాడు కదా, ఆయనతో కానీ లేకుంటే శోభా మేడం అనేసి ఆయుర్వేదిక్లో వస్తారు కదా, వాళ్ళని కానీ అడిగితే ఇంకేదైనా ఉంటే అంటే ఏమి డీటెయిల్డ్గా మీకు చెప్పగలరు అనమాట. మీరు వాళ్ళ క్లాస్ ఉన్నప్పుడు లేకుంటే మీరు ఆఫ్లైన్ క్లాస్ ఎప్పుడైనా మీరు మహావతార్ ఫౌండేషన్లో కానీ ఏదైనా కానీ ఉంటే మీరు ఆ విధంగా అడగొచ్చు. వాళ్ళ క్లాసుల్లోన మీకు పూర్తిగా సమగ్ర సమాచారం అందుతుంది.
యోగా మాస్టరు నాగరాజ్ సార్ ఉన్నారు కదా, ఒక యోగా నేర్పించడమే కాదు, ఒక ఆయుర్వేదంలో చాలా పండితుడు అనమాట. వాళ్ళని గురించి మీరు ఎప్పుడైతే మీరు వాళ్ళకి డౌట్స్ అడుగుతారో వాళ్ళ నంబర్ తీసుకొని మీ మహావతార్ ఫౌండేషన్ సార్ దగ్గర కానీ, లేకుంటే మన ప్రసన్న మేడం దగ్గర కానీ, గుంటూరు శివ దగ్గర కానీ మీరు తీసుకొని వాళ్ళని అడిగితే మీకు పూర్తిగా వివరంగా అన్నీ చెప్తారు. ఓకే. మాకు కూడా ఉండండి కాళ్ళు పగుళ్ళు బాగా. అవునమ్మా. ఆ, బాగా పగుళ్ళు వస్తాయి. నేను రక్తం కూడా వస్తుంది, ఒక్కోసారి నడవలేకపోతాం కూడా, అట్లా ఉంటది ఇబ్బంది. అవునవును. అంటే కాళ్ళు పూర్తిగా కవర్ అయ్యేటువంటి షూస్ వేసుకోవాలి, సాక్స్ వేసుకోవాలి. ఇవి వేసుకున్నప్పుడు కొంచెం మనకు రక్షణ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు చెప్పులే వాడినప్పుడు ఆ హీల్స్ ఉన్నాయి కదా వెనక భాగము, అక్కడ పగుళ్ళు వస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సార్ నాకు తెలిసిన 3 చిట్కాలు ఉన్నాయండి కాళ్ళ పగుళ్ళు తగ్గడానికి. చెప్పండి సార్. మేలే కదా. రెడీగా మీరు చెప్తున్నారంటే సంతోషమే కదా, చెప్పండి. ఆవ నూనె గుగ్గిలములను సమపాలలో ఆ, తీసుకొని ఆ మిశ్రమాన్ని నీటిని కలిపి ముద్దలా చేసి పగుళ్ళకు రాసినట్లయితే పగుళ్ళు పూర్తిగా తగ్గుతాయి. ఒక రకం. ఇంకోటి వచ్చేసి ఆవ నూనె రెండోది ఏంటి? గుగ్గిలం పొగేస్తాం చూడండి మనం. ఓకే ఓకే. గుగ్గిలం సాంబ్రాన్ కాదండి, గుగ్గిలం. సాంబ్రాన్ ఆవు నూనె గుగ్గిలమును సంపాడలో తీసుకొని నీటిని కలిపి ముద్రా చేసుకొని కాళ్ళ పగుళ్ళకి రాయాలి. ఇంకోటి వచ్చేసి కొబ్బరి పాలలో కొంచెం గ్లిజరిన్ కలిపి రాస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి. కొబ్బరి పాలల్లో గ్లిజరిన్ కలిపి రాస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి. ఇంకోటి వచ్చేసి నెయ్యి, బెల్లము, గుగ్గిలములను సమపాళంలో కలిపి రాస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి. ఈ 3 రకాలుగా ప్రయత్నించి చూడండి సార్, తగ్గుతాయి. ఊరికి వెళ్ళి ఊరుకోవద్దండి, రాసుకోండి, కొంచెం పేపర్లో రాసుకుంటే. ఎందుకంటే మన మెమొరీ పవర్ ముందున్నంతగా లేదు మనకు. ఇప్పుడు చెప్పినటువంటిది మళ్ళీ సార్ను మీరు అడగాలనేసి అంటే కష్టమవుతుంది. అందుకని దయచేసి పేపర్లో రాసుకోండి దగ్గరలో. ఓకే సార్. ఓకే మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్స్ అమ్మా. నాకు ఇంత టైం కేటాయించారు చక్కగా, రాత్రిపూట కూడా. ఇంకా ముందు ముందు సెషన్స్ లో మీ క్లాసులు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు ఇస్తానమ్మా. అయితే కొంచెం అడ్వాన్స్ అయి చెప్పి Yes, నాకు sir. వేరే ప్రోగ్రామ్స్ అవాయిడ్ చేసుకొని దీనికి అటెండ్ అయ్యేటట్టుగా చూడండి, అంతే, ఇంకేం Yes, లేదు. yes. Sure, అయితే sir. ఒకటి, నా ఒక క్లాస్కు ఇంకొక క్లాస్కు లింక్ ఉండాలంటే వీలైనంత ఫ్రీక్వెన్సీ ఎక్కువ గ్యాప్ పెట్టకుండా. ఇప్పుడు Yes, చూడండి, నాకు నైట్ సెషన్ ఇచ్చినారు, Yes, నెక్స్ట్ sir. వీక్ మళ్ళీ ఇదే సెషన్ ఉంటే Yes. దానికి ఈజీ అవుతుంది అనమాట. అవును సార్, ఇప్పుడు నైట్ సెషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. చేయండి. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. నమస్తే. అందరూ కూడా సార్ కోసం గట్టిగా ధన్యవాదాలు. ఇటువంటి అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ కు, మీకు, మరి మన గ్రూప్ మెంబర్స్ కు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. Thank you.